నేను నేను 3 డేస్ షేర్ చేశాను, డిస్కస్ చేశాను కదండీ. సో, ఈరోజు మనకి ఇంకొక స్పీకర్ ఉన్నారండి. సో, తన పేరు గిరిధర్ కొలన్పాక. సో, మేము ఈ జీవన్ విద్య ఒక టీమ్ లాగా చేస్తున్నామండి. సో, మేము జనరల్‌గా ప్రతి వర్క్‌షాప్‌లో ఏం చేస్తామంటే కొన్ని టాపిక్స్ ఒక్కొక్కరం డిస్కస్ చేస్తామండి. సో, దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. తర్వాత చెప్తాము. సో, ఈరోజు గిరి గారు డిస్కస్ చేస్తారండి. ఫస్ట్ ఈ ట్రస్ట్ ఇది కొంచెం సమ్మరైజ్ చేసి, ఇంకా నెక్స్ట్ టాపిక్ రెస్పెక్ట్‌కి, ఇంకా గ్రాటిట్యూడ్ అని ఈ రిలేషన్‌షిప్‌లోనే మిగతావి డిస్కస్ చేస్తారండి. సో, ఐల్ జస్ట్ ఇంట్రడ్యూస్ గిరి. సో, గిరి గారు బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. సో, తర్వాత మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్ టెన్నెసీలో చేశారు. అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి మళ్ళీ ఇండియాకొచ్చారు. సో, ప్రొఫెషనల్‌గా అయితే టీసీఎస్‌లో చాలా ఇయర్స్ వర్క్ చేశారు. అండ్ రీసెంట్‌గా ఏఆర్ఐ అని వేరే కంపెనీలో ఆహ్, జాయిన్ అయ్యారు రీసెంట్‌గా. అండ్ హి ఈస్ మేనేజర్ ఇన్ దట్ కంపెనీ. నౌ హి ఈస్ ఇన్ సాఫ్ట్‌వేర్ రోల్. సో, దట్ ఈస్ హిస్ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్. సో, పర్సనల్‌గా దిల్సుఖ్ నగర్‌లో ఉంటారు. సో, వాళ్ళ అమ్మాయి ఎంఎస్‌సి న్యూట్రిషన్ చేశారు. వాళ్ళ అబ్బాయి డిప్లొమా చేస్తున్నారు. బట్ దెన్ విత్ జీవన్ విద్య, Gi- Giri garu also have a long journey అండి. మోర్ దెన్ 10-15 ఇయర్స్ ఆఫ్ జర్నీ. సో, దీంట్లో జాయిన్ అయ్యి లైక్ ఇది అటెండ్ అయ్యాక కూడా చాలా రేర్ అండ్ అయిన వాళ్ళు కూడా రేర్ పీపుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ దాన్ని బాగా అర్థం చేసుకొని, ఇంకా చాలా తక్కువ మంది దాన్ని నలుగురితో దీన్ని షేర్ చేయాలి అని ముందుకొస్తుంటారు. సో, అలా వాలంటీర్ చేశారన్నట్టు గిరి గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ జీవన్ విద్య, ఈవెన్ జీవన్ విద్యకి రాకముందు కూడా ఆహ్, గిరి గారు చాలా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ తోని అసోసియేట్ అయ్యి ఉన్నారండి. ఎన్‌జీఓస్ తోని. సో, ఫస్ట్ దీనికి ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి. సో, ఎడ్యుకేషన్ సెక్టర్‌లో అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్‌కి స్కూల్స్ సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్లీ చేయడం అవన్నీ చేస్తారన్నట్టు. సో, దాంతోని స్టార్ట్ అయ్యారు. సో, నైస్ అని ఇంకొక ఎన్‌జీఓ ఇలా చాలా ఎన్‌జీఓస్ తోని వర్క్ చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, టైమ్ ఇస్తారు. తను ఇంకా సాఫ్ట్‌వేర్ అలా కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ చేయడం గానీ, వెబ్‌సైట్ బిల్డ్ చేయడం గానీ, రిపోర్ట్స్ కానీ అవన్నీ చేస్తుంటారు. అండ్ చాలా టైమ్ ఇస్తుంటారన్నమాట. అండ్ ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ఆహ్, గిరి గారు ఈస్ వెరీ ఫిట్‌నెస్ ఓరియెంటెడ్. సో, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, మారథాన్స్ చాలా సార్లు రన్ చేస్తూ ఉంటారు. అండ్ సైక్లింగ్ ఆల్సో. లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ ఈవెన్ హైదరాబాద్, వరంగల్ కూడా సైకిల్ మీద వచ్చేసారు ఇదివరకు. సో, అవి చేస్తుంటారు. అయితే ఆ ఈవెంట్స్‌ని కూడా ఎందుకు చేస్తుంటారు అంటే, దాని ద్వారా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారండి. సో, దాని ద్వారా ఎన్నో ఎన్‌జీఓస్‌కి మళ్ళీ చాలా అంటే చాలా ఫండ్ రైజ్ చేస్తుంటారన్నట్టు. నెట్వర్కింగ్ జరుగుతుంటది. ఈవెన్ వాళ్ళకి కూడా జీవన విద్య తీసుకెళ్తూ ఉంటారు. సో, వేరెవర్ హి గోస్ హి ట్రైస్ టు ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. ఈవెన్ ఎట్ ద ఆఫీస్ ఆల్సో యాస్ ఎ మేనేజర్ ఎంటైర్ టీమ్‌ని నడిపించే విధానం గాని, వాళ్ళతో ఎంతో కైండ్‌గా ఉండడం గాని, గైడ్ చేయడం గాని, ఆహ్, హెల్ప్ చేయడం గాని, మ్యూచువల్‌గా బెనిఫిషియల్ చేయడం గాని అలా చేస్తూ ఉంటారన్నట్టు. అండ్ దట్ వే హి హాస్ అచీవ్డ్ క్వైట్ ఎ బిట్ ఈవెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఆల్సో అండ్ పర్సనల్ లైఫ్ ఆల్సో అండ్ సొసైటీ వర్క్ కూడా చాలా చేస్తుంటారు. అండ్ ఆల్సో ఇంకా తను ఆహ్, ఎన్విరాన్మెంట్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టమైన వ్యక్తి అన్నట్టు. సో, హి ఆల్వేస్ గోస్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఓన్లీ. హి డజంట్ బై వెహికల్. సో, ఎవ్రీ డే మెట్రోలో గాని, సైకిల్ గాని, వాకింగ్ గాని అలా వెళ్తూ ఉంటారు. అండ్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ థింగ్స్ అండ్ నాట్ మేకింగ్ ఎనీ హార్మ్ టు ఎనీబడీ. ఎంత హార్మ్ అంటే ఈవెన్ ఫుడ్ స్టైల్ కూడా వెగన్. ఈస్ ఎ వెగన్. సో, హి డజంట్ గో ఫర్ ఎనీ ఫుడ్ దట్ హాస్ వయలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఫోర్స్‌ఫుల్‌గా బఫెలోస్ నుంచి కౌస్ నుంచి తీసుకున్న అది కూడా చేయరు. సో, బట్ దెన్ ఫైనల్లీ అందరూ ఎంత ఇంట్రడక్షన్ చెప్పాక లాస్ట్‌కి వేగన్ పాయింట్ పట్టుకొని సతాయిస్తుంటారు గిరి గారిని. అది వదిలేయండి. సో, ఐయామ్ జస్ట్ షేరింగ్ ఇట్ క్యాజువల్లీ. ఆహ్, సో, దట్స్ హౌ ఈస్ వెరీ, వెరీ కైండ్ అండ్ జెనరస్ పర్సన్ అండి. ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడీ ఈస్ విత్ దట్ కైండ్ ఆఫ్ కైండ్‌నెస్. ఎంత కైండ్ అంటే మీరు మర్డర్ చేసి ఎళ్ళాక కూడా ఎళ్లి గిరి దగ్గరికెళ్ళి ఎళ్ళినా కూడా కోప్పడరన్నట్టు. సో, అంత కైండ్ అన్నట్టు. సో, విత్ దట్ క్లారిటీ హి ఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ టు డిస్కస్ దీస్ థింగ్స్ అండి. So I'll request Giri to start the session. Okay, Giri. So please start. Okay. Thank you, Hari. Thank you. Yeah. So introduction అయిపోయింది కాబట్టి నేను యాక్చువల్లీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్షాప్ అండి. లాస్ట్ 3 days అంటే ఆఫ్ కోర్స్ సెకండ్ డే మిస్ అయ్యాను. ఐ హ్యాడ్ సమ్ అదర్ వర్క్, బట్ ఫస్ట్ అండ్ థర్డ్ డేస్ ఐ అటెండెడ్ హరి గారి సెషన్ ఆల్సో యాజ్ అ పార్టిసిపెంట్. సో
అందరి అది ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి, మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మోర్ ఆర్ లెస్ ఐ ఎస్టర్డేస్ ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో విశ్వాసం అనే భావం ఎట్లయితే డిస్కస్ చేశారో దాంట్లో అడిగిన క్వశ్చన్స్ ఐ మోర్ ఆర్ లెస్ పార్టిసిపేటెడ్, విన్నాను. సో ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ జీవన్ విద్య అని అనుకుంటున్నానండి. సో వెల్కమ్ టు 4th day again. So it's my responsibility to share whatever that I know, whatever that I have experienced so far. సో అగైన్ లైక్ హరి గారు ఆల్రెడీ చెప్పుంటారు మనకి ఫస్ట్ డే రోజు, దిస్ ఈజ్ అవర్ షేరింగ్ అండి. లైక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ దట్ వీ నో, మా నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది మేము ఈ నాలెడ్జ్ తీసుకొని మేము వీఆర్ ట్రైంగ్ టు బీ హ్యాపీ within ourselves to start with, at least like within our individual these things. When we understand this, when we understand about ourselves, when we understand about the feelings in relationships, అదే నా సొసైటీ గురించి అర్థం చేసుకుని ఆ సొసైటీలో నా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఎప్పుడైతే తెలుసుకొని అందులో ఉన్నప్పుడు, అలాగే నేచర్లో కూడా. సో హరి గారు ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ఐ ట్రై టు బి వెరీ పర్టికులర్ అబౌట్ నేచర్. ఎందుకంటే మనుషుల కంటే నేచర్తో పనిచేయడం చాలా ఈజీ, ఎందుకంటే అవి దే డోంట్ రియాక్ట్ అండ్ రెస్పాన్స్ కదా. సో అందుకని వెన్ ఐ ట్రై టు లివ్ ఇన్ హార్మోనీ విత్ ఆర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్, ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. సో నేను ఆ హ్యాపీనెస్ని కొంతవరకు నేను చూడగలిగాను, ఆ ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటేనే ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ ఈజ్ ఎన్హాన్స్డ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఇదే నాలెడ్జ్ తోటి నేను ఎప్పుడైతే షేర్ చేసుకుంటానో ఎదుటి వాళ్ళు కూడా అదే హ్యాపీనెస్ని తీసుకుంటున్నారు, అదే అండర్స్టాండింగ్ తీసుకుంటున్నారు అనే ఎక్స్పెక్టేషన్ మా దగ్గర కూడా ఉంది. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో అందుకని సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ట్రస్ట్ గురించి, విశ్వాసం అనే భావము నిన్న డిస్కస్ చేశారు హరి గారు. సో అదే నిన్న 4 questions అడిగారు కదండి నిన్న. లైక్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అని అంటే అందరూ ఎస్ చెప్పారు, రైట్. సో అందరూ ఎందుకు అని అంటే ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై న్యాచురల్ యాక్సెప్టెన్స్. మనిషి అన్న తర్వాత కూడా ఏ మనిషి అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ ఏజ్ వాళ్ళైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, ఇదే ఆన్సర్ వస్తుందండి. మనం చిన్న పిల్లల్ని అడిగినా కూడా, పెద్దవాళ్ళని అడిగినా కూడా, వేరే దేశస్తుల్ని అమెరికా వాళ్ళని అడిగినా, జపాన్ వాళ్ళని అడిగినా, ఇప్పుడు అడిగినా, మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత అడిగినా, 100 సంవత్సరాల ముందైనా కూడా, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అని మనం ఎవరిని అడిగితే, మనకి సంబంధించిన వాళ్ళని అడిగినా కూడా అదే ఆన్సర్ వస్తుంది చూడండి. అవును అనే వస్తుంది ఆన్సర్. అందుకే మన ఈ గ్రూప్లో కూడా అందరూ అదే ఆన్సర్ ఇచ్చారు. అందరూ ఎస్ అనే చెప్పారు, ఎవరు కూడా నో అని చెప్పలేదు. సో అయితే ఈ కన్ఫర్మేషన్ ఇప్పుడు నేను అడిగితే నా ఎదుటి వాళ్ళు నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. సో అదే థర్డ్ క్వశ్చన్ కదండి, రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అని అంటే, మీరందరూ మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది థర్డ్ క్వశ్చన్లో. సో అది ఎదుటి వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు అన్న దాన్ని థర్డ్ క్వశ్చన్ రూపంలో అడిగాం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది. సో అందుకని నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే, నన్ను నేను సుఖంగా సమృద్ధిగా ఉంచుకోవాలనుకుంటున్నాను, సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను అని అన్నది ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. నేను నా ఎదుటి వాళ్ళని సుఖంగా, అది సెకండ్ క్వశ్చన్ అండి, నేను నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, సుఖంగా సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నాను అని అంటే అందరూ ఎస్ చెప్పారు దానికి కూడా. సో ఎదుటి వాళ్ళు కూడా అదే ఆన్సర్ చెప్పారు కదా. ఎదుటి వాళ్ళు వాళ్ళ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నారు, సుఖంగా సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నారు అన్న దానికి ఫోర్త్ కానికి ఆన్సర్ వచ్చింది మనకి. వాళ్ళు కూడా నేను ఎలాగైతే నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అన్న దానికి వాళ్ళ ఎదుటి వాళ్ళు అంటే దాంట్లో నేను కూడా ఉంటాను. వాళ్ళ ఎదుటి వాళ్ళకి నేనే కదా. ఇప్పుడు మీ ఎదుటి వాళ్ళు మీ గురించి మాట్లాడినప్పుడు మీ ఎదుటి వాళ్ళలో నేను కూడా ఉంటాను, రైట్. సో మీ ఎదుటి వాళ్ళని మీరు సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అని అంటే నా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళ ఎదుటి వాళ్ళని అంటే నన్ను సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అన్నదానికి ఫోర్త్ దానికి ఆన్సర్ వస్తుంది. కానీ మనల్ని అడిగినప్పుడు మాత్రం మనం డౌట్ పడుతున్నాం, మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని సుఖంగా సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నారా అంటే దానికి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళ ఇంటెన్షన్ మీద మనకి డౌట్ ఉంది.
అది అందరికీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అని అన్నది సేమ్గా ఉంది అని అన్నది మనం చూడలేకపోతున్నాం. నాకు సహజ స్వీకృతి ఎలా ఉందో, నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, నా ఎదుటి వాళ్ళ సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అని అన్నది అందరిలో చూడలేకపోతున్నాం. అది మన కాంపిటెన్స్, మన సామర్థ్య లోపం. అందుకే సో మనకి కూడా సామర్థ్య లోపం ఉంది. అందుకే సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. నన్ను నేను సుఖంగా ఉంచుకోగలుగుతున్నానా అంటే డౌట్ పడుతున్నాం. ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉంచుకోగలుగుతున్నానా అంటే డౌట్ పడుతున్నాం. నా ఎదుటి వాళ్ళని సుఖంగా సమృద్ధిగా ఉంచగలుగుతున్నానా అన్న దానికి కూడా మనకి నోనే వస్తుంది. డౌట్ పడడం కాదండి, నోనే ఆన్సర్ వస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళు తనని తాను సుఖంగా సమృద్ధిగా ఉంచుకోగలుగుతున్నారా అంటే కూడా నో అనే చెప్పాం. ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచగలుగుతున్నారా అంటే పెద్ద నో మార్క్ చెప్పాం మనం, రైట్? సో దానికి ఎందుకు అనంటే నాకు సమృద్ధి ఆర్ నాకు ప్రాబ్లం అంటే నన్ను నేను సుఖంగా ఉంచుకోలేకపోతున్నాను ఎలా అయితే ఉన్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సామర్థ్యం అలాగే ఉంది. నా సామర్థ్యం ఎలా ఉందో ఎదుటి వాళ్ళ సామర్థ్యం కూడా అలాగే ఉంది. సో ఇది విశ్వాసం అండి. ఎప్పుడైతే మనం దీన్ని చూస్తామో, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూస్తామో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడతామో వాళ్ళ మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు ఎప్పుడు చేయరు, ఎప్పుడు వినరు, ఎప్పుడు కోప్పడతారు, ఎప్పుడు యూనో ఇక వాళ్ళకి ఒక ముద్ర వేస్తాం, వీళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇలాంటివన్నీ మనకి ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ద్వేషం అనో, ఒక ఆపోజిషన్ ఫీలింగ్ అనో, కోపం అనో, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇది అందుకే మనం వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ అండ్ మనకి ట్రస్ట్ అని అన్నది బేస్ వాల్యూ అండి. ఇట్స్ లైక్ అదే ఈ ఫీలింగ్ లేకపోతే ఇంకా సంబంధం అనేది లేదు అని చెప్పుకోవచ్చు అండి మనం, ఇంకా బేసిక్గా చెప్పాలి అనంటే, రైట్? సో దీని డెఫినేషన్ చెప్పాలి అనంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఎదుటి వాళ్ళు నా సంతోషాన్ని కోరుకుంటున్నారు అనే భావన అండి. నా సంతోషాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన. ఓకే, సో దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? 1-2 క్వశ్చన్స్ తీసుకొని ఇమీడియట్ క్వశ్చన్స్ తీసుకొని మనం ముందుకెళ్దాం. సార్, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద బానే ఉన్నారని మీరు అంటున్నారు, కానీ కోపం ప్రదర్శించినప్పుడు సార్ ఓకే, అది సో ఎలా తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. మనకి కోపం వస్తుంది. మనకి ఎందుకు వస్తుందండి కోపం? ఫస్ట్ ఏదన్నా మనం బయట చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో కూడా చెక్ చేసుకున్నామండి, రైట్? సో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. బట్ ఎదుటి వాళ్ళు కోప్పడుతున్నారు అని అంటే మనం కూడా మనకి ఏదో విషయంలో దేనికొకసారికి మనం కోపం అనేది ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఎందుకు వస్తుంది? మనకెందుకు వస్తుందండి కోపం? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అక్కడ జరిగేదానికి డిఫరెన్సెస్. ఓకే, సో మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గినట్టుగా జరగలేదు అక్కడ. సో దానికి ఏం చేసామంటే వాళ్ళ కాంపిటెన్స్ లోపం ఉంది, అది చూడకుండా అంటే వాళ్ళు ఏదో చెయ్యలేకపోయారు, రైట్? ఏదో పని చేయాలి, ఆ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏదో పని చేయాలి, అది చేయలేకపోయారు. అలా అనుకుంటే వాళ్ళ సమృద్ధిని మనం డౌట్ పడ్డట్టు. ఏదో చేయలేకపోయారు, అయ్యో నేనేమన్నా చెయ్యొచ్చా అని అనుకుంటే అది పర్వాలేదు. కానీ మనం ఏం చేసామంటే వాళ్ళు అరే వీడు చెయ్యట్లేదు, వీళ్ళు ఎప్పుడూ చెయ్యరు, వీళ్ళు ఇంతే అని అనుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాం, దానికి కోపం వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. సో వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారండి, అన్ఫార్చునేట్లీ. చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ సార్, చాలా అంటే చాలా. అసలు అది అండర్స్టాండ్ చేసుకోవాలన్న అంటే మీరు చెప్పేది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్. ఇది నార్మల్ పీపుల్ కి చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు అనిపిస్తుంది, మీరు చెప్పకపోతే మాత్రం నాలానే ఆలోచించవచ్చు అనిపిస్తుంది. అదేనండి, అవన్నీ ఏంటి అని అంటే ఎప్పుడైతే మనలో మనం చూసుకుంటామో, మన గురించి మనం తెలుసుకుంటామో, ఎదుటి వాళ్ళని మనం కూడా అసెస్ చేయొచ్చండి. అందుకే మనం ముందుకు వెళ్తాం ఈ టాపిక్లో. రెస్పెక్ట్ అంటే ఏంటి అని అన్న దాని గురించి కొంచెం డీటెయిల్స్గా తెలుసుకుంటాము. అది తెలిస్తే మీ క్లారిటీ ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుందండి. సో లెట్స్ గో ఫార్వర్డ్. ఇంకేమన్నా క్వశ్చన్ ఉందండి? మీ క్వశ్చన్ ఇంకా బెటర్గా అడ్రస్ చేస్తానండి. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ ఇప్పుడు మీరు ఎదుటివారు కూడా నా సంతోషాన్ని, సుఖాన్ని కోరుకుంటారు అని మనం విశ్వాసం ఉంచాలి అని మన మైండ్ కి ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వడం అనేది ముఖ్యం అని చెప్తున్నారు కదా. అది ఇప్పుడు నాకు ఒక సజెషన్ కావాలి సార్. ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకే కానీ మనకే కానీ అంటే నేను నా సర్కిల్లో అడుగుతున్నాను క్వశ్చన్. ఏదైనా ఒక నెగెటివ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటా ఉంటా అంటే నాన్న ఇది ఇలా జరుగుతా ఉంటుంది, ఎందుకంటే ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు 10 స్టెప్స్ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు అని ఒక నెగటివ్ అఫర్మేషన్ పిల్లలకి మనం ఇస్తుంటాం, లేదంటే మనగా తీసుకుంటాం. ఏదైనా ఒక పాజిటివ్ చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు అది నెగటివ్ గా జరిగింది అనుకోండి ఇన్ కేస్, అప్పుడు ఈ టైప్ ఆఫ్ డైలాగ్ మరి ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఇటువంటి అఫర్మేషన్ ఎప్పటికీ ఇవ్వకూడదు. అంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మన బ్రెయిన్ కి లేదు, అందరూ కూడా మన మంచికే ఆలోచిస్తారు, బట్ సిచ్యువేషన్స్ వెళ్ళాయి అన్న ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకోవాలి అంటున్నారా? సిచ్యువేషన్ ఈవెంట్ అనేది అప్పటికప్పుడు వచ్చిందండి, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రైట్? సో దానికంటే ముందు మనం పిల్లలతో కానీ మన స్పౌస్తో కానీ ఎన్నో ఏళ్ళు మనం నడిచి ఉంటాం కదా వాళ్ళతోటి. Yes, sir. ఇది కూడా చాలా ఉందండి, లైక్ చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద. మన ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళ మీద మన ఫీలింగ్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతామో లేదా రెస్పాండ్ అవుతాం. రియాక్ట్ అవుతున్నాము అని అంటే ఏదో మనం వాళ్ళ మీద ఏదో ఫీలింగ్ లేదు కాబట్టి మనం వీళ్ళు ఇలా ఉంటారు, ఇలా చేయరు, ఇలాగే ఉంటారు కాబట్టి అని అనుకొని మనం రియాక్ట్ అవుతాం కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్ నెగటివ్గా వెళ్తుందండి. సిచ్యువేషన్ నెగటివ్గా వెళ్తుంది అంటే అర్థం ఏంటి? బేసిక్గా మీ ఒపీనియన్ ఏంటి అండి? అంటే నా పాయింట్ నేను సరిగ్గా కన్వే చేసానా లేదా నాకు అంటే జనరల్ గా మనం ఎక్కువగా అది యూజ్ చేస్తాం కదా సార్. ఎప్పుడైనా ఒక నెగటివ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు లేదంటే నెగటివ్ గా వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ అంటే నేను నా వరకు లేదు నాన్న అలాగే ఉంటుంది సొసైటీ కానీ ఇంట్లోనే మనం ఒక పాజిటివ్ వెళ్దాము లేదంటే ఒక పని చేద్దాము అంటే చాలా ఉంటాయి, అది వెనక్కి లాగుతూ ఉంటుంది అని అంటాం కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పినది దానికి ఇంటర్లిటెడ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ నా సంతోషాన్ని, సుఖాన్ని కోరుకుంటారు అన్న ఒక పాజిటివ్ అఫర్మేషన్ అని మన బ్రెయిన్ కి ఒక విశ్వాసంగా పెట్టుకుంటే అది ముందుకు వెళ్తుంది, హ్యాపీగా ఉంటాము అన్నది ఒక బ్రాడ్ థింకింగ్. సో దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. మనిషి ఎదుటి వాళ్ళ పట్ల ఫీలింగ్ ఒకటి, మనం ఎలా ఉండాలి అని అన్నది ఇంకోటి, మన బిహేవియర్, రైట్? సో ఇప్పుడు నేను అలా అని చెప్పి ఎదుటి వాళ్ళు వాళ్ళు నా సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నారు అని అనడం కూడా ఒకటి. అండ్ వాళ్ళు తప్పులు చేయొచ్చండి, తప్పులు చేస్తారు. వాళ్ళు ఏంటి చేస్తారు అని అంటే మనం ఎలా తప్పులు చేస్తున్నామో మన లైఫ్లో ఎదుటి వాళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సామర్థ్య లోపం అందరికీ ఉంది కదా. నాకు ఎలా ఉందో ఎదుటి వాళ్ళకి కూడా సామర్థ్య లోపం ఉంది. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. దాని నుంచి బయటపడాలి, ఎందుకంటే నేను దాని నుంచి బయటపడాలి, ఎదుటి వాళ్ళు కూడా ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఇద్దరు కలిసి వెళ్ళి ఈ సంబంధంతో వెళ్ళాల్సిన జర్నీ అండి. ఇది కలిసి వెళ్ళాల్సిందే, రైట్? సో ఒకటి చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానండి. ఇది హైదరాబాద్ అనుకోండి, ఇది ఢిల్లీ అనుకోండి. నేను యూజువల్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, సో దీనికి ఎలా వెళ్ళొచ్చండి మనం హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలి అని అంటే? ఓకే, ఫ్లైట్ అయితే స్ట్రైట్గా ఎలా వెళ్తుందండి, ఓకే, వితౌట్ ఎనీ స్టాపింగ్ ఎనీవేర్, రైట్? సో దట్ ఈస్ వన్ వే. ఓకే, సో ఇంకా ఎలా వెళ్ళొచ్చు? ట్రైన్లో వెళ్ళొచ్చు. ట్రైన్లో అయితే వయా ఇలాగే వెళ్తుంది మోరార్లెస్, బట్ వయా భూపాల్, ఝాన్సీ, ఇవన్నీ చాలా మధ్యలో కొన్ని స్టేషన్లు ఉన్నాయి కదా, అలా వెళ్తుంది. ఓకే, సో అలాగే ఇంకా ఎలా వెళ్ళొచ్చు? వయా ముంబై. నేనేమంటానంటే వయా ముంబై వెళ్తాను అని అంటాను. ఓకే, ముంబై ఇక్కడెక్కడ ఉంది. ఓకే, మేబీ ఇక్కడికి ట్రైన్లో వెళ్తాను, ఫ్లైట్లో వెళ్తాను, వాట్ ఎవర్, బట్ ముంబైకి వెళ్ళాలి అని నేను అంటాను. ఓకే, ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళొచ్చు. అలాగే మా ఆవిడ ఏం చెప్తుందంటే లేదు కోల్కతాకి వెళ్ళాలి, కోల్కతాలో మా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళని కలిసి వెళ్దామని అంటారు. ఓకే, సో నాన్న ఇలా వెళ్ళొచ్చు. సో అలాగే మా పిల్లలు ఏమంటారంటే ఓకే, సో ఇలా కాదు, మనం ఒకసారి చెన్నైకి వెళ్దాము అని అంటారు. చెన్నై కింద ఉంది. ఓకే, చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్దాం అని అంటారు. ఓకే, సో ఇలా అని చెప్పి అందరం కొట్టుకుందామండి. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను.
అవసరం లేదు కదా. ఎవరి కంఫర్ట్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్స్. కరెక్ట్. సో దీన్ని బేసిక్గా గోల్ ఒకటేనండి. అందరూ హ్యాపీగా సమృద్ధిగా ఉండాలని కోరుకునే వాళ్ళే. అందరి గోల్ ఒకటే అక్కడ. సో అందరూ ఢిల్లీకి వెళ్ళాలనుకునే వాళ్ళే, రైట్? కానీ ఒక్కొక్కళ్ళ మార్గాలు వేరండి. ఒక్కొక్కళ్ళు ఎన్నుకున్న మార్గాలు వేరు. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్క విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. ఓకే. సో దాన్నే మనం స్నేహభావం అని అన్నామండి. ఎదుటి వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బిహేవియర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఆ యాక్సెప్టెన్స్ని స్నేహము అని అన్నామండి, ఆ భావన. సో దాని గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్తా. అయితే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి మరి? యూనో నేనేమో ఫ్లైట్లో వెళ్దామని అనుకుంటున్నానండి, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మా మిస్సెస్ ఏమో ఇలా వెళ్దామని అంటుంది, పిల్లలేమో కోల్కతా వెళ్దాం అంటున్నారు, లేదా చెన్నై వెళ్దాం అని అంటున్నారు. సో అంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే లేదు ఫ్లైటే కరెక్ట్, అదే స్ట్రైట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఏంటి గోల్ ఏంటి? ఫాస్ట్గా వెళ్ళడం ఇంపార్టెంటా? ముంబైకి వెళ్ళి ముంబై చూసి అక్కడ విశేషాలు, ఒక ఫ్రెండ్ని కలిసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుందామని అది తీసుకొని వాళ్ళ నుంచి అక్కడ లర్నింగ్, హిస్టారికల్ ప్లేసెస్ చూడొచ్చు అవన్నీ. కోల్కతాకి వెళ్ళి కోల్కతాలో కూడా ఏదో ఉంటుందండి, అక్కడ మేబీ మెట్రో బాగుంటుందని, ద ఫస్ట్ మెట్రో ఇన్ ఇండియా ఆర్ బ్రిటిషర్స్ స్టార్ట్ చేసింది. అది నేను ఒకసారి మా పిల్లలతోటే చూసానండి అది యాక్చువల్గా. బట్ ఎనీవే, సో అట్లా వెళ్దామని అనుకునేది ఒకటి. తర్వాత ఢిల్లీ మెట్రో ఎలాగో చూడొచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, లెట్స్ బేసిక్గా అందరి గోల్ ఇదే కదా. సో ఇలా వెళ్ళి ముంబైకి వెళ్ళి, ఇలా వెళ్ళి కోల్కతాకి వెళ్ళి వయా ఇందోర్, భూపాలు అవి కూడా చూసుకొని మళ్ళీ ఇటు వెళ్ళడం, ఆర్ మేబీ ఈ మధ్యలో చెన్నై కూడా కవర్ చేసుకొని ఇటు వెళ్ళడంలో నష్టం ఏముందండి? ప్రాబ్లం ఏముంది? రైట్. సో ఇలా మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామో ఒక సొల్యూషన్కి కలిసి రావచ్చండి, కలిసి వెళ్ళొచ్చండి, రైట్. సో ఇది జస్ట్ ఒక ఉదాహరణలాగా చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా గోలు తీరింది, రైట్. మేబీ ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చేమో, కానీ బట్ గోల్కి అయితే వెళ్ళాను కదా. అలాగే మా ఆవిడ చెప్పింది ఇక్కడ ముంబైకి వెళ్ళాలి, ముంబైకి వెళ్తే అక్కడ పనులు అవుతాయి అని అన్నది, అది తీరింది. ఇక్కడ కోల్కతాకి వెళ్తే పిల్లలు అది కూడా చూశారు, వాళ్ళకి కావాల్సింది చూశారు. అలాగే మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ కూడా వెళ్ళాం. సో అన్నీ అయ్యాయి, రైట్. సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు, కానీ వాళ్ళది మనం అక్కడ ఇంతకుముందు చిరంజీవి గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఎదుటి వాళ్ళు చెత్తబుట్ట ఇంటి పక్కన పెడుతున్నారు అని అన్నది. అది కొంచెం సొసైటీలోకి వెళ్తుందండి. బట్ అగైన్ నేను చెప్పడం ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళు సుఖాన్నే కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏంటి అనంటే చెత్తని క్లీన్ చేస్తే, ఆర్ మేబీ నేచర్కి కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం కానీ అన్నది వాళ్ళ గోల్. వాళ్ళు చేసే విధానం ఒకటి ఉంది, కానీ వాళ్ళకి ఇంకా ఏం తెలీదు అని అంటే, వాళ్ళ కాంపిటెన్స్ని అది ఎక్కడ పెట్టాలి అని అనేది వాళ్ళకి తెలియలేదు ఇంకా. సో దాన్ని మనం ఏం చేసామంటే, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నామా, లేకపోతే ఇష్యూని రిజాల్వ్ చేస్తున్నామా, ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తున్నామా, దేని మీద మన ఫోకస్ ఎక్కువగా ఉంది, రైట్. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తామంటే యూజువల్గా, అంటే ఇంతకుముందు చిరంజీవి గారు అలా చేయలేదు అనుకోండి, బట్ యూజువల్గా ఏం చేస్తామంటే మనం మనిషిని పాయింట్అవుట్ చేస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటాం, వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడతాం. అప్పుడు ఆబ్వియస్గా కోపము ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి, రైట్. సో ఇది నా బేసిక్గా ఇదండి. సో 1 సెకండ్ గిరి గారు జస్ట్ కరెక్ట్, చిరంజీవి హియర్. నేను చిన్నది ఏంటంటే, నేను చెప్పింది పాయింట్ ఏంటంటే, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని, సార్ వై కాంట్ వి లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ రాదర్ దాన్ లుకింగ్ ఎట్ ద అదర్ పర్సన్స్ ఇంటెంట్ అని చెప్పని నేను హరి గారిని అడిగాను. అది క్వశ్చన్ అన్నమాట. అదేనండి, నేను చెప్పింది కూడా అదే. మనం యాక్చువల్గా మనకి ఏది ఇంపార్టెంట్ అండి? ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం ఇంపార్టెంటా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఇంపార్టెంటా? ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? కలిసి పని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసుకొని వాళ్ళ మీద కోపడి నెగటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే పని అవుతుందా? ఎగ్జాక్ట్లీ నేను వచ్చింది కూడా అదే రూట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అదేనండి. యా, గుడ్. సో లెట్స్ గో ఫార్వర్డ్ అండి. ఓకే. సో యా, సో అయితే రెస్పెక్ట్ అన్నది చాలా మన లైఫ్లో చాలా మంది వాడుతుంటామండి.
సో మీరేమనుకుంటున్నారండి రెస్పెక్ట్ అంటే? ఓకే. సో రెస్పెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు? అంటే మనం అంత ఇమ్మీడియేట్‌గా చెప్పలేకపోవచ్చు. బట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలే వచ్చి రెస్పెక్ట్ అంటే ఏంటి మనల్ని అడిగారనుకోండి. మనం ఏం చెప్తాం యూజువల్‌గా? ఓకే. రెస్పెక్ట్ అంటే ఏం చెప్తామండి? నమస్తే సార్. ఇప్పుడు మీరు నమస్తే చెప్పారు. నమస్తే పెట్టడం రెస్పెక్ట్ ఓకే అంటారా? అండి. రెస్పెక్ట్ అంటే మన పిల్లలు అడిగేసరికి ఏమంటామంటే మన బాధ్యత అది, మన కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవడం. హుహు. ఆ! ఓకే. పిల్లల బాధ్యతగా చూసుకోవడం, పెద్దవాళ్ళని బాధ్యతగా చూసుకోవడం అనే రెస్పాన్సిబిలిటీ విషయాన్ని అంటారు. బాధ్యత చెప్తామండి. అంటారు. రెస్పాన్సిబిలిటీ. ఎదుటి వాళ్ళకి బాధ్యత గా చూసుకోవడం. అంతేనండి? అవును. ఓకే. నైస్ అండి. ఇంకేమన్నా ఎనీ ఆన్సర్స్ అండి? చాట్‌లో కూడా పెట్టొచ్చండి ఆన్సర్స్. సో రెస్పెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు? ఎదుటివారి భావాలను వినడం అన్నది ఫస్ట్. ఓకే. ఎదుటి వాళ్ళ భావాలని వినడం, యాక్సెప్ట్ చేయడం మేబీ ఇంకా బెటర్‌గా చెప్పాలంటే. ఓకే. నైస్. ఇంకా? సరే, ఎదుటివారి భావాలను గౌరవించడం సార్. గౌరవించడం అన్నది మేబీ కొంచెం ఓకే. కొంచెం అది ఒక ఇంకొక వర్డ్ చెప్పారు. దాని మీనింగ్ లాగా చెప్పారు. బట్ ఇంకా బెటర్‌గా ఎవరన్నా? ఎగ్జిస్టెన్స్ ని గుర్తించడం సార్. ఎగ్జిస్టెన్స్‌ని గుర్తించడం. వావ్! ఓకే. నైస్ అండి. ఓకే. ఇంకా రెస్పెక్ట్ అంటే ఏమనుకుంటున్నారండి? ఓకే. ఎవరో మెసేజెస్ కూడా పెట్టారు. ఎదుటివారు మర్యాదగా మాట్లాడడం, మంచిగా బిహేవ్ చేయడం, మర్యాదగా ప్రవర్తించడం, యాక్సెప్టింగ్ అదర్స్ ఎమోషన్స్. ఓకే. నైస్. టు ట్రీట్ అదర్స్ యాస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నైస్. ఆల్ గుడ్ ఆన్సర్స్ అండి. ఆల్ గుడ్ ఆన్సర్స్. నో డౌట్. ఓకే. ఎదుటి వారిని నమ్మడం కూడా ఒక రెస్పెక్ట్ లాగా. అవునండి. ఎదుటి వాళ్ళని నమ్మడం. అంటే విశ్వాసము అన్నది ఇంతకుముందు మనం మాట్లాడాము. సో దాన్ని కూడా మనం రెస్పెక్ట్ అని అంటున్నాం. ఓకే. నైస్ అండి. యాక్సెప్టింగ్ ద ఫీలింగ్స్. ఓకే. వెరీ నైస్. ఓకే. సో అయితే మనకి జనరల్‌గా రెస్పెక్ట్ గురించి మనకి ఎక్కడ తెలిసిందండి? ఎక్కడ నేర్చుకున్నాం ఇప్పటివరకు మనం చూసింది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఫ్రమ్ అవర్ పేరెంట్స్ సార్. రైట్. మన లెర్నింగ్ అంతా కూడా మన పెద్దల నుంచి నేర్చుకున్నాం కదా! మన పెద్దలు వాళ్ళు ఎలా ఉంటే, ఏం చెప్తే అక్కడి నుంచి మన లెర్నింగ్ స్టార్ట్ అయింది. తర్వాత మన స్కూలింగ్ మనం ఎక్కడైతే స్కూల్‌కెళ్ళామో, లేకపోతే కాలేజ్‌కెళ్ళామో, ఎడ్యుకేషన్‌లో టీచర్స్ కానీ, తర్వాత మళ్ళా సొసైటీ ఏం చెప్తుంది, సొసైటీలో ఉండే ఈ జనరల్‌గా మూవీస్ కానీ, బుక్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన నైబర్స్ కానీ, వాళ్ళు ఎలా ఉంటే దాని నుంచి మనం వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఇన్పుట్ లాగా తీసుకున్నాం. రైట్. సో అయితే ఇదే ఉదాహరణ నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు నేనున్నాను. మీకు మిమ్మల్ని అందరినీ ఫస్ట్ టైం కలుస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అందరితోని మంచిగా మాట్లాడుతున్నానండి. నమస్కారం పెడుతున్నాను. గుడ్ మార్నింగ్ చెప్పాను. మిమ్మల్ని మర్యాదగా ఉంటున్నాను. మంచిగా మాట్లాడుతున్నాను. మంచి చెప్తున్నాను. అంతా బానే ఉంది. కానీ నేను మనసులో తిట్టుకుంటున్నానండి. ఓకే. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు. నేను వీళ్ళకి అనవసరంగా నేను క్లాస్ చెప్పాల్సొస్తుంది అని నేను తిట్టుకుంటున్నాననుకోండి. ఓకే. ఉదాహరణకి చెప్తున్నాను. అలా ఏం తిట్టుకోవట్లేదండి. బట్ ఉదాహరణకు చెప్తున్నాను. కానీ పాజిబిలిటీ ఉంది కదండీ! పాజిబిలిటీ కూడా ఉంది కదా! ఉంది సార్. అయితే మరి దాన్ని ఏమంటారండి? ఇప్పుడు నేనంతా మంచిగా ఉన్నాను. మంచిగా బిహేవ్ చేస్తున్నాను. ఓకే. మంచిగా మాట్లాడుతున్నాను. మంచిగా చేస్తున్నాను. మైండ్‌లో తిట్టుకుంటున్నాను. ఆ విషయం మీకు తెలియని కూడా తెలీదు. పాజిబిలిటీ ఉంది కదా! మనుషుల్ని అగౌరవపరచడం. కానీ నేనేం చేయలేదు. మంచిగా ఉంటున్నాను గదా! బట్ ఇంటెన్షన్ అనేది తప్పు కదా! కరెక్ట్. సో బయట నేను లోపల యాక్టింగ్ బయట నటిస్తున్నాను అంతే. నాకు ఫీలింగ్ లేదు. అంతే కదండీ! ఓకే. నాకు ఫీలింగ్ అనేది లేదు. అందుకని ఏంటంటే సో అయితే ఈ ఫీలింగ్‌ని అర్థం మనం రెస్పెక్ట్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒకళ్ళకి నమస్కారం పెట్టడం, ఒకళ్ళకి మంచిగా బిహేవ్ చేయడం, మంచిగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఇవన్నీ మనం రెస్పెక్ట్ అని అనుకుంటున్నాం.
కానీ అవి అవి అది కరెక్ట్ కాదని చెప్పట్లేదండి. అవి ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. మనం ఎలా ఉంటున్నాము అని అన్నది రెస్పెక్ట్ అని అన్నది అదే రెస్పెక్ట్ అని అనుకుంటున్నాం. ఎదుటి వాళ్ళ బిహేవియర్ని చూస్తున్నామండి మనం. దాన్ని మనం రెస్పెక్ట్ అని అనుకున్నాం. మన చిన్నప్పుడు మనం పుట్టంగానే మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఏమని చెప్పారు, నమస్కారం పెట్టడం, కాళ్ళు మొక్కడం, ఇది రెస్పెక్ట్ అని వాళ్ళు మనకి చెప్పారు. మనం దాన్ని రెస్పెక్ట్ అని అనుకుంటున్నాం. దాంట్లో యాక్టింగ్ పాసిబిలిటీ ఉందండి. అందుకే మనకు రిలేషన్‌షిప్స్‌లో ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే మనం ఒక ఎక్స్‌ప్రెషన్‌ని మనం రెస్పెక్ట్ అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే ఫీలింగ్ అని అనేది రెస్పెక్ట్. ఫీలింగ్ అని అన్న దాన్ని అర్థం చేసుకోవాలండి మనం. ఫీలింగ్‌ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మరి ఫీలింగ్‌ని ఎలా అర్థం చేసుకోగలను? నా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌ని నేను చూడగలనా? మీ ఫీలింగ్స్‌ని నేను చూడగలనా అండి? ఎవరిని చూడలేము సార్. చూడలేం కదా? చూడలేదు. మీరు నా చూడలేం. ఫీలింగ్స్ చూడగలరా? చూడలేదు. నా బిహేవియర్‌ని మాత్రమే చూడగలరు. నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను అన్నది చూడగలరు. రైట్? సో, అయితే ఇప్పుడు మన ఈ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ మన ఫీలింగ్స్ మనం అర్థం చేసుకుంటే ఎగ్జాక్ట్‌లీ. రైట్? సో, నా ఫీలింగ్ నా దగ్గరుంది. నేను దాన్ని అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నా లోపల ఉంది. అది నాకుందా లేదా? అది నాకు అర్థమైందా లేదా? అన్నది నా దగ్గర ఉంటే, నాకు అర్థమైతే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తానండి. ఎలా అర్థమైందో అలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం. ఈ యాక్టింగ్ అనేది కూడా పాసిబిలిటీ అంటే మేబీ కొంతవరకు యాక్టింగ్ చేయొచ్చు కానీ అది సస్టైన్ అవ్వదండి. ఎంతసేపని మనము ఒకళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటామండి? రెస్పెక్ట్ అనే ఫీలింగ్ కంటిన్యూయస్‌గా ఉండాలా? అప్పుడప్పుడే ఉండాలా? కంటిన్యూగా ఉండాలండి. మనకి నిద్రలో కూడా మన స్నేహితుడు గాని, మనకు బాగా కావాల్సిన వాళ్ళు గాని, మన స్పౌస్ గాని మనల్ని తిట్టుకుంటున్నట్టు కలొచ్చిందనుకోండి. అది మంచి కలవుతుందా? పీడ కలవుతుందా? వెంటనే లేచిపోతుంది. అంతే గదా! అది పీడ అంటే నిద్రలో కూడా మనల్ని తిట్టుకోవడం, మనల్ని డిస్‌రెస్పెక్ట్ చేయడం అన్నది మనకి ఇష్టం లేదు. అవునండి. సో, మనకిది కంటిన్యూయస్‌గా కావాలి. కానీ మరి ఎంతమందిని మనం అంటామండి వీడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీడు వేస్ట్ గాడు అని ఎంతమందిని అనుకుంటున్నామండి? వాళ్ళని దేన్ని చూసి అది అని అనుకుంటున్నాం? వాళ్ళ బిహేవియర్. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ వీటిని చూసి మనం వీడు ఇలాంటోడు, అలాంటోడు అని అనుకుంటున్నాం. సహజంగా అందరికీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఉందండి. సహజ స్వీకృతి అనేది ఉంది. అందరికీ ఒక సెల్ఫ్ ఉంది, ఒక బాడీ ఉంది. అందరి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు. ఇది ఎన్విరాన్మెంట్ అండి. ఓకే. సో, ఇది మనం పెరిగిన ఎన్విరాన్మెంట్. రైట్? ఇది వేరే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్. ఉంది కదండి? సో, ఇది వేరు, ఇది వేరు. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్పుట్స్ వేరే. ఒకటే ఫ్యామిలీలో ఉన్నా కూడా ఇది నేను పెరిగిన ఎన్విరాన్మెంట్, ఇది మా ఆవిడ పెరిగిన ఎన్విరాన్మెంట్. మా పిల్లలు కూడా ఒక వేరే ఎన్విరాన్మెంట్, ఒక చేంజ్ అయిన ఎన్విరాన్మెంట్‌లోనే పెరుగుతున్నారు. ఈ సంబంధం అనేది ఎక్కడికి మధ్యలోదండి? సెల్ఫ్‌కి మధ్యలో ఉన్నదాన్ని సంబంధం అంటారా? బాడీకి మధ్యలో ఉండేదాన్ని సంబంధం అంటారా? ఓకే. సెల్ఫ్ గురించి అది దాన్ని మనం గుర్తిస్తే అయితే అందుకనే అడగండి. రెస్పెక్ట్ అన్నది అందరికీ ఇవ్వాలా? కొందరికే ఇవ్వాలండి? అందరికి ఇవ్వాలండి. ఓకే. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆన్సర్ ఇక్కడి నుంచి వస్తుందండి. ఇది ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ ఇస్తారు. ఎవరిని అడిగినా చూడండి. రెస్పెక్ట్ ఎప్పుడు కావాలా? కావాలా వద్దా అంటే కావాలి అని అంటారు అందరూ కూడా. ఎప్పుడూ కావాలా? అప్పుడప్పుడే కావాలంటే ఎప్పుడూ కావాలి అని అంటారు. అందరికీ ఇవ్వాలా రెస్పెక్ట్, అందరికీ ఉండాలా ఈ ఫీలింగ్, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ అని అంటే అందరికీ ఉండాలి అని అంటారు. అందరి మీద ఉండాలి అని అంటారు. కానీ అలా ఉంటున్నామా? లేమండి. ఎందుకు అనంటే వాళ్ళ బిహేవియర్‌ని చూస్తున్నాం. వాళ్ళ బాడీని చూస్తున్నాం. సో, ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఉందండి మనకి. సో, లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఎప్పుడైతే మనం మన బిహేవియర్‌ని చూస్తామో అది ప్రాబ్లమ్. మనం చూడాల్సింది ఏంటి అనంటే ఈ సహజ స్వీకృతి. ఇది అందరికీ సేమ్‌గా ఉంది. నేను ఎలా ఉన్నానో నా ఎదుటి వాళ్ళకి కూడా అలాగే సహజ స్వీకృతి ఉంది. వాళ్ళు కూడా వాళ్ళని సుఖంగా, సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నారు. అందుకే ఇంకో డీటెయిల్‌గా వస్తుంది. చెప్తాను నేను చూడండి.
రైట్? ఓకే, లెట్స్ గో ఫర్దర్. సార్ రెస్పెక్ట్ గురించి నేను ఒక పాయింట్ చెప్పొచ్చా? ఒక్క నిమిషం, నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తానండి. ఓకే. నేను ఇది అయిపోయింది. ఈ టాపిక్ రెస్పెక్ట్ గురించి నేను కొంచెం డీటెయిల్స్గా చెప్తాను ఆ తర్వాత. సో అందుకని రెస్పెక్ట్ అంటే ఏంటంటే సమ్మానము అనండి, రైట్ ఎవాల్యుయేషన్ అంటే సమము అంటే ఈక్వల్గా, మానము అంటే మెజర్ చేయడం. ఇంతకుముందు చెప్పారండి అందరూ, లైక్ ఈక్వల్గా ట్రీట్ చేయడం అని అన్నారు. ఓకే, టు ట్రీట్ అదర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అయితే ఇది ఈ మెజర్మెంట్ అని అన్నది ఏంటి, ఏ విషయంలో చూస్తున్నాము అని అన్నది కూడా ఇంపార్టెంట్ అండి, ఎదుటి వాళ్ళ విషయంలో. ఓకే, సమంగా ట్రీట్ చేయడం అని అంటే ఏంటి, దేన్ని మెజర్ చేయాలి, రైట్ ఎవాల్యుయేషన్ అంటే దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి, ఏది రైట్ అని అన్నది చూడాలి. రైట్? సో ఇది మనం డెఫినిషన్ అండి. అయితే నేను రైట్ ఎవాల్యుయేట్ చేయకుండా మనం ఏం చేస్తుంటామంటే ఒక్కోసారి ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఓకే, సో నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. లైక్ మా అమ్మాయికి కాలేజ్లో మార్కులు వచ్చాయండి. సో 90% మార్కులు వచ్చాయి. ఓకే, 90% వస్తే ఓ నువ్వు గ్రేట్, నువ్వు సూపర్, అసలు నిన్ను మించిన వాళ్ళు లేరు అని అంటుంటాను కదా. ఓకే, ఇది రైట్ ఎవాల్యుయేషన్ అండి, ఓవర్ ఎవాల్యుయేషన్? ఓవర్ ఎవాల్యుయేషన్. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ నేను 90% వచ్చినందుకు నువ్వు సూపర్, నిన్ను మించిన వాళ్ళు లేరు అని అన్నాను అనుకోండి, నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఒకవేళ 85% వచ్చింది అనుకోండి, తను ఇంకా ఎంత ఫీల్ అయిపోతుంది అంటే అబ్బా అసలు నాన్నకు కావాల్సినంత రాలేదు, అసలు చాలా ఫీల్ అయిపోతుంది. అది అందుకనేనండి ఇప్పుడు చూడండి పిల్లలు కూడా ఐఐటీలు చేస్తారు, ఐఐటీలో అక్కడికి వెళ్ళి చాలా కష్టపడతారు, వెళ్ళి మెడిసిన్ ఏదైనా సరే పెద్ద పెద్ద కోర్సులు చేస్తారు. అక్కడికి వెళ్ళి కొంచెం ఏదో మార్కులో ఇటట్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినా కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో అది ఇట్ లీడ్స్ టు డిప్రెషన్ అండి. ఓవర్ ఎవాల్యుయేషన్ చేసింది కూడా ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. సో అది ప్రాబ్లమేనండి. ఎక్కువ ఓవర్ ఎవాల్యుయేట్ చేయడం కూడా అది ప్రాబ్లమే. ఇంకోసారి ఏం చేస్తుంటాం అంటే అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. 70% మార్కులు వచ్చాయనుకోండి, అదే మా అమ్మాయికి, ఏంటి ఇంత తక్కువ మార్కులా, వేస్ట్, అసలు ఎందుకు పనికిరావు, ఇంత చెత్త మార్కులు అసలు అని అన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది రైట్ ఎవాల్యుయేషనా, అండర్ ఎవాల్యుయేషనా? అండర్ ఎవాల్యుయేషన్. 70% మార్కులు వచ్చాయండి. ఈవెన్ 40% మార్కులు వచ్చినా కూడా పాస్ అయినట్టే కదండి. ఏవో మార్కులు వచ్చాయి కదా. రైట్? సో దాన్ని ఏం చేసాము, అసలు ఎందుకు పనికిరావు, ఇలాంటి ముద్ర వేసేసాం. ఇది కూడా దీంతో కూడా చాలా అనే వాళ్ళు నేను ఇంకా కొంచెం మనం పేరెంటింగ్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను తర్వాత. బట్ నేను ఇంతే అనే ఒక ముద్ర వాళ్ళకి వేసేసామండి, మనమే వేసేసాం, వీళ్ళు ఇంతే, వాళ్ళ మీద ఆ ట్రస్ట్ అనేది పోయింది. వీళ్ళు మారారు, వీళ్ళు ఇంతే, ఎందుకు పనికిరారు, వీళ్ళు మొద్దులు అంటే వాళ్ళు కూడా అదే అనుకుంటారు. మనం చెప్పిందే కదా, మనం యాజ్ అ పేరెంట్స్ మనం చెప్పిందే కదా. టీచర్స్ కూడా అంతే. సో మన టీచింగ్ ఇదిలో కూడా ఇదే ఉంది బేసిక్గా, చేస్తుంటాం కదా. అదర్ వాల్యూస్ ఎవాల్యుయేషన్ చేస్తుంటాం ఒక్కోసారి. రైట్? దీన్ని ఎందుకు చేస్తామంటే లైక్ మనిషిని మనిషిగా కాకుండా నువ్వు కోతిలాగా ఎందుకు ఎగురుతున్నావు, దున్నపోతువా, గాడిదలాగా చేస్తున్నావు అంటుంటాం కదా. అవి మనిషిని మనిషితో పోల్చాలి కానీ వేరే జంతువుతోటో ఇంకా దేనితోటో పోల్చడం, ఇది కూడా చేస్తుంటామండి మనం. ఇది అధిమూల్యం, అవమూల్యం, అన్యథామూల్యం. రైట్? ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ డిస్రెస్పెక్టేనండి. ఓకే, ఇవి మనం జనరల్గా ఇవే ఎక్కువ చేస్తుంటాం మన ఇంట్లో. అండ్ దిస్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. ఇది కూడా ఒక డిస్రెస్పెక్టేనండి. ఓకే, సో అయితే మనం ఈ డిస్రెస్పెక్ట్ అనేది ఏ విధంగా చేస్తుంటామనంటే యూజువల్గా ఒక్కోసారి బాడీ పరంగా, రైట్? ఆర్ బాడీ, ఇప్పుడు ఈ ఏజ్, జెండర్, రేస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ దేనికి ఉంటాయండి? బాడీకే కదా, బాడీకి సంబంధించినవి కదా ఇవన్నీ. సో ఏజ్ని బట్టి మనం అందుకే చూస్తుంటాం కదండి, మనం బయట కూడా చూస్తుంటాం కదా, రెస్పెక్ట్ ఎల్డర్స్ అని అంటాం కదా. ఓకే, బయట మనం ఏదో స్కూల్లో కానీ ఎక్కడ ఎడ్యుకేషన్లో కానీ పెద్దవాళ్ళు మనకు చెప్పడం కానీ ఏమని చెప్తారు, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అని అంటాం. అంటే మరి చిన్నపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదా అండి? రైట్? సో సో అది అంటే ఎందుకు ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలండి సార్.
అదేలేండి. అంటే నేను అందుకని పెద్దల్ని రెస్పెక్ట్ ఇవ్వకూడదని కూడా చెప్పడం కాదండి ఇది ఇక్కడ. బేసిక్‌గా ఏంటంటే అందుకని మన ఆన్సర్ ఎలా వస్తుందనంటే నేచురల్ యాక్సెప్టెన్స్‌గా చూస్తే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలనే వస్తుంది. రైట్? సో, అలాగే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనన్నది. సో, దీని ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందంటే అసలు ఈ ప్రాబ్లమ్ కూడా ఎందుకొచ్చిందంటే ఇప్పటిదాకా మనం ఇవ్వలేదండి. ఓకే. ఇది అర్థం కాలేదు. ఇప్పటిదాకా మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఆ మూవ్‌మెంట్ వచ్చేసింది. వుమెన్ ఎంపవర్‌మెంట్ అని ఇవన్నీ. అది తప్పులేదు. అది రావడంలో తప్పులేదు. దానికి ఏంటంటే వి ఆర్ ట్రైయింగ్ టు కరెక్ట్ ఇట్. కానీ ఆ కరెక్షన్ మనం ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి. సో, దాని కరెక్షన్ ఎట్లా పాసిబుల్ అంటే అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయండి? మనం రైట్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏ బేసిస్ మీద చేస్తామన్నది కూడా విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే అది ఎస్పెషల్లీ మనము మన ఇండియన్ మన ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ దీంట్లో చూస్తే పెళ్ళిళ్ళు చేస్తాం గదండీ! సో, జనరల్‌గా ఈ పెళ్ళిళ్ళు ఏ బేసిస్ మీద చేస్తున్నామండి? చూడండి. ఆ అబ్బాయి గాని, అమ్మాయి గాని పెళ్లి చేసినప్పుడు అబ్బాయి మంచిగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, తెల్లగా ఉంటారు. వాళ్ళది ఈ మతము, ఈ కులము, యూనో ఈ ఈ ట్రెడిషను వీళ్ళది. ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం గదా! జనరల్‌గా ఇవే ఎక్కువ చూస్తున్నామండి మనం. చూడండి. మనం లెట్స్ ట్రై టు అబ్జర్వ్. ఇది, ఇది ఎంత డబ్బులున్నాయి, ఎంత ఆస్తులున్నాయి. రైట్? ఇది కూడా. రైట్? అయితే ఇది చూడకూడదు అని కాదండి నేను చెప్పడం. రైట్? దీనికంటే ఎక్కువగా మనకు కావాల్సింది వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళు మనకి అంటే మంచి ఫీలింగ్ ఉందా లేదా వాళ్ళ మీద, మన మీద వాళ్ళకి మంచి ఫీలింగ్ ఉందా లేదా అన్న బేసిస్ మీద ఎప్పుడైతే తీసుకుంటామో ఆ డిఫరెన్షియేషన్ అన్నది వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉంటుందండి. రైట్? సో, అన్‌ఫార్చునేట్‌లీ మనం ఏం చేస్తామంటే ఈ యూనో ఈ దీని మీద ఫోకస్ ఎక్కువగా అయిపోతుందండి. బాడీ మీద, ఫిజికల్ ఫెసిలిటీస్ మీద, మనకుండే నమ్మకాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రైట్? సో, అలాగే రేస్, వంశము, ఫిజికల్ స్ట్రెంగ్త్ బలము ఎక్కువుంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? లేకపోతే దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలా? రైట్? అలాగే ధనమండి. మనకి ఎంత ఆస్తులున్నాయి. రిచ్‌గా ఉండడం అనంటే ఏంటండి బేసిక్‌గా? ఎక్కువ ధనం ఉంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? ఎక్కువ ఆస్తులు, ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్సు అంటే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టా అండి? వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టా? వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? అవసరం అవసరం లేదని కాదు. వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. బట్ కానీ మన అపోహ ఏంటి అనంటే జనరల్‌గా మనం ఎక్కువ రిచ్ అయితే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటాం. మన బిహేవియర్‌లో అలాగే ఉంది కదండీ! మనం చూస్తుంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటుంటే. ఎక్కువ పదవిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మన ఇంటికి కానీ లేకపోతే మన ఆర్గనైజేషన్‌లో గాని ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి లైక్ ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఏదో చీఫ్ మినిస్టరో వచ్చారనుకోండి. వాళ్ళకి బాగా ఫుల్‌గా రెస్పెక్ట్ ఇస్తుంటాం. రైట్? అదే ఒకవేళ పదవి పోయిన తర్వాత వచ్చారనుకోండి వాళ్ళు. ఓకే. సో, యాక్చువల్‌గా ఆ పదవిలో ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్‌గా ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాం అప్పుడు. ఇంతకుముందు నేను చేసినట్టుగా. రైట్? వాటితోటి మనం ఏంటంటే మనసులో మనం తిట్టుకుంటుంటాము. మనం బయట చూయించడం మాత్రం మంచిగా ఎమ్మెల్యేనో ఏదో ఎంపీనో ఏదో ఉంది కదా! చీఫ్ మినిస్టరో సో, మంచిగా కూర్చోండి సార్ మంచిగా వాళ్ళకి బొకేలు ఇస్తాం అన్నీ చేస్తుంటాం. కానీ మనసులో తిట్టుకుంటుంటాం. ఏంటి వీడు అని అన్నది. రైట్? సో, అదే చేస్తున్నాం. సో, అది కాకుండా మనం అంటే ఇప్పుడు అదే వాళ్ళ పదవి పోయిందనుకోండి. ఎంతసేపు అప్పుడెలా ఉంటుందండి వాళ్ళ పట్ల మన ఫీలింగ్? రైట్? సో, పదవిలో ఉన్నప్పుడు వి ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. ఆ పదవి కూడా ఎందుకిచ్చారు మనకి? మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే నాకు ఈ పదవిలో ఉంటే నేను ఎక్కువ హ్యాపీగా ఉంటాను. నాకు ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ఓకే. నేను ఈ పదవిలో నా కింద పనిచేసే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాం. రెస్పెక్ట్ ఇస్తున్నారా? తిట్టుకుంటున్నారా? అన్నది మనం చూడాలండి. మనకు తిట్టుకోవడం ఇష్టమా? మనం రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఆ సంబంధాన్ని గుర్తిస్తే ఎక్కువ మనకెలా తెలుస్తది సార్? వాళ్ళు తిడుతున్నారా? అవెలా తెలుస్తాయి మనకి? మనల్ని మనం అర్థం చేసుకుంటే రెస్పెక్ట్ అనే ఫీలింగ్‌ని అర్థం చేసుకుంటే తెలుస్తదండి. చూద్దాం అది కూడా వస్తాం. మీరు అడిగిన దానికి చెప్తాను నేను ఆన్సర్. రైట్? సో, అదేనండి. రైట్? సో ఇప్పుడు మనం రెస్పెక్ట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఇది డిఫరెన్షియేషన్ కాదు. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ లిటిల్ మోర్ డీటెయిల్స్ అండి. ఓకే.
సో అయితే ఇప్పుడు రెస్పెక్ట్ గురించి అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన పర్పస్ అండి. సో ఇది మన పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటండి? ఫస్ట్ 2 డేస్లోనే తెలుసుకున్నాం మనం. మన గోల్ ఏంటి? కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇది అందరికీ ఇదే కదండి. నాకు ఇదే, ఎదుటి వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది కదండి. ట్రస్ట్లో మనం అడిగిన క్వశ్చన్ అదే. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, సుఖంగా సమృద్ధిగా, ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నాను అని ఉంది కదా. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదండి. ఇది నా పర్పస్ అండి, నా గోల్, నా పర్పస్ ఆఫ్ లైఫ్. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. రైట్. సో అలాగే ప్రోగ్రామ్ అండి, కార్యక్రమం. నా కార్యక్రమం నేను ఇది ఇలా ఎప్పుడు ఉండగలనండి ఇలా హ్యాపీగా సమృద్ధిగా? ఎప్పుడైతే నన్ను నేను అర్థం చేసుకొని నన్ను నేను అర్థం చేసుకుంటూ, నాలో హార్మోనీని ఎన్ష్యూర్ చేసుకుంటూ, అలాగే ఫ్యామిలీలో కూడా ఈ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఫీలింగ్స్లో ఉంటూ, వాటిలో అలా ఉంటూ, ఫ్యామిలీతో కూడా అలా ఉంటూ ఎక్స్ప్రెస్ చేస్తూ, అండ్ సొసైటీలో కూడా అర్థం చేసుకుంటూ, సొసైటీలో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని, అలాగే నేచర్తో సహస్తిత్వంలో ఉండడం, ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్నది నాకు అర్థమవుతుందండి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా నాకు అన్హ్యాపీనెస్సే వస్తుంది. సో నేను మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దీనికోసమేనండి. ఏ పని చేస్తున్నా కూడా ఇది వస్తుంది అనేదే మన ప్రోగ్రామ్. రైట్. సో అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎదుటి వాళ్ళు చేసే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ప్రోగ్రామ్ అయితే ఒకటే, దీనికోసమే. ఓకే, ప్రోగ్రామ్ కూడా ఒకటేనండి. అలాగే మన క్షమత, పొటెన్షియల్ అంటాం దీన్ని. నాలో కూడా ఈ ఆలోచనలు, కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదండి. అందరికీ ఒక రకమైన కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఆస్వాదనలు ఉన్నాయి, సెలెక్షన్స్ ఉన్నాయి. రైట్. అవన్నీ కంటిన్యూస్గానే ఉన్నాయండి. ఓకే, దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా నాలోనూ ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. ఓకే, వీటిని యూజ్ చేసుకుంటే ఈ పర్పస్ని, ప్రోగ్రామ్ని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. ఓకే, ఇది అర్థమవుతుంది. సో మన అందరికీ ఈ పొటెన్షియల్ ఉంది. ఏం పొటెన్షియల్? ఇది చేరుకునే పొటెన్షియల్, ఈ లక్ష్యాన్ని చేర్చుకునే పొటెన్షియల్. అయితే ఈ సామర్థ్యంలో డిఫరెన్స్ ఉండొచ్చండి. ఈ 3 అందరిట్లోనూ సేమ్ ఉంది. నేను ఎలా ఉన్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అన్న దాన్ని బట్టి అది అర్థమవుతుందండి. ఎదుటి వాళ్ళు కూడా నా అలాగే ఉన్నారు అని అన్నది అర్థమవుతుంది. నా పర్పస్ ఏంటో ఎదుటి వాళ్ళ పర్పస్ కూడా అదే. నా ప్రోగ్రామ్ ఏంటో ఎదుటి వాళ్ళ ప్రోగ్రామ్ కూడా అదే. నా క్షమత, నా పొటెన్షియల్ ఎలా ఉందో ఎదుటి వాళ్ళది కూడా అలాగే ఉంది. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఎదుటి వాళ్ళు కూడా నా అలాగే ఉన్నారు, ఇది రైట్ ఎవాల్యుయేషన్ అండి. ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం అని అంటే ఈ 3 పరంగా, ఇవన్నీ దేని పరంగా చూస్తున్నామంటే సెల్ఫ్ పరంగా చూస్తున్నాం. ఇందులో బాడీదని అన్నది ఎక్కడా లేదు చూడండి. ఎక్కడ కూడా బాడీ గురించి మాట్లాడలేదు మనం. ఇది సెల్ఫ్లో చూస్తున్నాం. ఇది నా సెల్ఫ్లో నేను ఎప్పుడైతే నా పొటెన్షియల్, నా పర్పస్, నా ప్రోగ్రాము, నా పొటెన్షియల్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళలో కూడా ఇలాగే ఉంది అని అన్నది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా నా అలాగే ఉన్నారు అని అర్థమవుతుంది. అందుకే ఇది న్యాచురల్గా ఉంది, న్యాచురల్గా అందరికీ ఉంది. రైట్. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఎదుటి వాళ్ళు కూడా, అందుకే మనం అడిగినప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలా అంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పారు. రైట్. అందుకనే రెస్పెక్ట్ ఈజ్ రైట్ ఎవాల్యుయేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, కానీ ఒకటి తేడా ఏముంటుంది అని అంటే కాంపిటెన్స్ అండి. ఇది ఎన్ష్యూర్ చేయడానికి, ఈ పర్పస్, ఈ గోల్ని రీచ్ అవ్వడానికి కొంతమంది ముందు తొందరగా వెళ్ళొచ్చు, కొంతమంది లేట్గా వెళ్ళొచ్చు. కొంతమంది ఈజీగా అర్థం చేసుకుంటారు, కొంతమంది కొంచెం టైం పడుతుంది. రైట్. సో అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాకు ఎక్కువ అర్థమైంది అనుకోండి, అందుకే ఇంతకుముందు చూసాం కదండి, ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. ఎదుటి వాళ్ళకి జ్ఞానం ఉంది, నిన్న హరిగారు కూడా చెప్పారు, ఎదుటి వాళ్ళకి జ్ఞానం ఉంది అని అంటే ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. దాన్ని నేను ఒకవేళ నాకు జ్ఞానం ఉంది అని అన్నది నాకే ఎక్కువ ఉంది అని అనుకున్నానంటే ఐ విల్ బికమ్
ఈగో, నన్ను నేను ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకుంటున్నట్టు. ఇది మనలో మనం కూడా చేసుకోవచ్చు అండి కావాలంటే. చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, ఓవర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే వచ్చేది ఈగో న్యాచురల్గా, రైట్? సో ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉందనుకోండి, మన దగ్గర ఏముందో అదే ఇవ్వగలుగుతామండి. మనకి ఎంత అర్థమైందో మనం అదే ఇవ్వగలుగుతాం. అదే మన సామర్థ్యం. సో మన దగ్గర ఉన్నది పెంచుకోవాలా, తగ్గించుకోవాలా? ఏం చెప్తారండి? మన సామర్థ్యాన్ని పెంచుకోవాలా? సామర్థ్యం అంటే దీన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక మన సామర్థ్యంతోటే వీలవుతుందండి. ఓకే, సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందరూ అదే అనుకుంటున్నారండి. అందుకే ఈ ప్రోగ్రామ్ అని అన్నది అందుకేనండి. అందరికీ ఆ పొటెన్షియల్, అందరికీ ఇది అంతా అర్థం అయిపోతుందండి ప్రయత్నిస్తే. ఓకే, సో ఆ సామర్థ్యాన్ని మనం నా దగ్గర లేదు అని అన్నది గుర్తించడం ఒకటి, ఆరు ఉంది అని అన్నది గుర్తించడం ఒకటి. అలా నా దగ్గర లేదు అని గుర్తిస్తే ఎవరి దగ్గర అయితే ఆ సామర్థ్యం ఉందో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. ఓకే, ఈ సామర్థ్యం నా దగ్గర లేదు అని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను. నా దగ్గర ఉంది అనుకుంటే ఎవరికైతే లేదో వాళ్ళ సామర్థ్యాన్ని చూసి ఎంత ఉందో ఎవాల్యుయేట్ చేసి దాన్ని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకే, ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఐ లివ్ విత్ దట్ రెస్పాన్సిబిలిటీ అన్కండిషనల్లీ, అన్పర్టర్బ్డ్ బై ది అదర్. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ సంబంధంతో, ఆ ఫీలింగ్తో, ఆ రెస్పెక్ట్ అనే ఫీలింగ్తో, ట్రస్ట్ ఉంటే, సో ఇది అందుకనే ఎప్పుడైతే ట్రస్ట్ ఉంటుందో, ఎదుటి వాళ్ళ పట్ల విశ్వాసం అనే భావం ఉంటుందో రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి. దీనికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కాకపోతే, ఎందుకంటే కాంపిటెన్స్ చూడాలి కాబట్టి. నా సామర్థ్యాన్ని, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని కూడా ఎక్కువగా చూసి దాని మీద ఫోకస్ పెడుతూ నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తూ ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంటరీగా ఉండడం అని అన్నది రెస్పెక్ట్ అండి. వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకళ్ళకొకళ్ళకు పూరకంగా ఉండడం అని అన్నది ఇంపార్టెంట్ అండి. అప్పుడే ఆ సంబంధాన్ని నిలుస్తుందండి. ఓకే, సో యా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంతకుముందు అడిగారు. సార్ ఇప్పుడు ట్రస్ట్ కి రెస్పెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ట్రస్ట్ అంటే ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన అండి. రెస్పెక్ట్ ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని ఆ విధంగా ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళతో ఈ ఫీలింగ్తో ఉండడం, అంటే ఎదుటి వాళ్ళతో కాంప్లిమెంటరీగా ఉండడం. ఎదుటి వాళ్ళు కూడా నా అలాగే ఉన్నారు అండ్ నా సామర్థ్యాన్ని, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని కలిసి ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది రెస్పెక్ట్ అండి. ఈ రైట్ ఎవాల్యుయేషన్ చేయడం. సార్ అది కనెక్షన్ ఉంటేనే కదా సార్ వాళ్ళకి మ్యూచువల్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఎదుటి వాళ్ళ దాన్ని కూడా మనము అనుసరించి వెళ్ళినట్టుగా, అంటే మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు ఒక పాయింట్, అది కనెక్షన్ ఉంటేనే కదా సార్ అవునండి, వాళ్ళకి మనకి అది ఉండాలండి. ఆ కనెక్షన్, ఆ ఫీలింగ్ అనేది ఉండాలండి మనకి. ఆ ఫీలింగ్ ఉంటేనే ఎదుటి వాళ్ళు నాలాగనే ఉన్నారు, వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనే ఫీలింగ్ వాళ్ళని అలా రైట్ ఎవాల్యుయేట్ చేసినప్పుడే కాంపిటెన్స్ని కూడా చూడగలుగుతాం. ఈ పర్పస్, ప్రోగ్రామ్, పొటెన్షియల్ అని అన్నది నాకు ఎలా ఉందో ఎదుటి వాళ్ళలో కూడా అలాగే ఉంది అని అన్నది గుర్తించి నా కాంపిటెన్స్ చూసుకొని ఎదుటి వాళ్ళ కాంపిటెన్స్ చూసుకొని ఒకళ్ళనొకళ్ళు పూరకంగా ఉంటాం. యా, మీరు చెప్పింది కరెక్టేనండి. ఆ కనెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ దీన్ని చూడడమే, ఆ సెల్ఫ్, ఎదుటి వాళ్ళ సెల్ఫ్ని చూడడం అంటే నా సెల్ఫ్ని చూస్తేనే అది పాసిబిలిటీ అవుతుంది. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అన్నది అర్థం అవుతుంది. ఎదుటి వాళ్ళ సెల్ఫ్ని ఎవరు చూడలేరండి, మన సెల్ఫ్ని మనం చూసుకుంటేనే. అందుకనే ఈ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ని మనంలో మనం చూసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనలో మనం చూసుకుంటే ఇది ఎదుటి వాళ్ళకు కూడా ఇలాగే ఉంది. అందుకే ట్రస్ట్లో మనం ఈ క్వశ్చన్స్ అడుగుతాం కదా, మిమ్మల్ని సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అంటే అవును అనే చెప్తారు. మీ ఎదుటి వాళ్ళని మీరు సుఖంగా, సమృద్ధిగా ఉంచాలనుకుంటున్నారంటే అవుననే చెప్తారు. అది అడిగేంత వరకు ఆ కన్ఫర్మేషన్ దొరకదు. కానీ మనం ఫస్ట్ 2 క్వశ్చన్స్ని మాత్రం మనకి హ్యాపీగా తెలిసిపోతుంది. మన అన్నిటికీ ఫస్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అనే చెప్పాం కదా గట్టిగా,
రైట్? నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అంటే ఎస్, నా ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉంచాలనుకుంటున్నాను కూడా ఎస్ అనే చెప్పాను, గట్టిగానే చెప్పాను. అది ఎవరు తప్పు చెప్పరు, డిఫరెంట్గా చెప్పరు. సెకండ్ వాళ్ళకి వచ్చేటప్పుడే మనకు ఆ డౌట్ పడుతున్నాం. ఎందుకు అని అంటే వాళ్ళ కాంపిటెన్స్ని డౌట్ పడుతున్నాం, ఎదుటి వాళ్ళ సామర్థ్యం, సారీ ఇంటెన్షన్, దీన్ని డౌట్ పడుతున్నాం. అండ్ ఎప్పుడైతే కాంపిటెన్స్ తక్కువ ఉందో, ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతామో, ఆ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుందో, ఆ తర్వాతనే ఈ కాంపిటెన్స్ చూసి వాళ్ళ మీద మనం వర్క్ చేయగలుగుతాం. గిరి గారు, చిరంజీవి గారు again. ఇక్కడ నాకు ఒక చిన్న క్విక్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం ఏదైతే ఈ రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదర్ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయకూడదా? ఎక్స్పెక్టేషన్ అంటే అసలు వాళ్ళ నుంచి ఫీలింగ్ ఉందా లేదా అని అన్నది ఇంపార్టెంట్ అండి. రెస్పెక్ట్ అని అనేది ఒక అంటే ఫీలింగ్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అంటే జస్ట్ మన క్యాజువల్ సొసైటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మన పొజిషన్ బట్టి మనకు ఒక నమస్కారం పెడుతుంది, నా కార్ చూసి పెట్టొచ్చు, నన్ను ఐ మీన్ వాడికి ఇంటెన్షనల్ గా లోపల నాకు రెస్పెక్ట్ ఉందా లేదంటే వేరే విషయం, ఐ డోంట్ నో ఇట్ ఇన్ఫాక్ట్. ఓకే, బట్ అది నాకు రెస్పెక్ట్ వాడు ఇస్తున్నాడు అన్న దాన్ని బట్టి నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నానా లేదు అన్న దాన్ని బట్టి హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అది మనం ఎక్స్పెక్టేషన్ అలా సెట్ చేసుకున్నామంటే అది ప్రాబ్లం అవుతుంది కదా. అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. అయితే దీనికి ఒక చిన్న ఆన్సర్ అండి. ఇప్పుడు యూనో ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాలో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాపీనెస్ మనకు కావాలా వద్దా? కరెక్ట్ Okay. సార్, మన హ్యాపీనెస్ మనకు కావాలి, బట్ ఆ కావాలి. హ్యాపీనెస్ ఎదుటివాడు ఇచ్చే రెస్పెక్ట్ మీద మనం ఎందుకు ముడిపెడుతున్నాం అన్నది ఇప్పుడు నా క్వశ్చన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్తున్నాను, మన హ్యాపీనెస్ మనకు కావాలి అని అనుకుంటే రెస్పెక్ట్ అనే ఫీలింగ్ వాళ్ళ పట్ల మన ఫీలింగ్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎక్స్ప్రెస్ చేయండి దాన్ని, హ్యాపీగా ఉంటామా అన్హ్యాపీగా ఉంటామా? అంటే ఈ మీన్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి అంటున్నారా? కాదు, మనం మామూలుగా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, వాళ్ళు ఏమి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకళ్ళ మీద రెస్పెక్ట్ అనే భావన ఉంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ పట్ల ఫీలింగ్ ఉంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకున్నారు, అప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళకి నమస్కారం పెట్టారు. పెట్టిన తర్వాత హ్యాపీగా ఉంటారా అన్హ్యాపీగా ఉంటారా? అంతే సార్. ఇప్పుడు అంటే నాకు మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది, బట్ మై క్వశ్చన్ ఇస్ when the things are going from out, నా సైడ్ నుంచి వెళ్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు అదర్ సైడ్ నుంచి కూడా నాకు కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడే కదా ప్రాబ్లమ్ అంటుండే నేను. సో ఇప్పుడు ఏంటంటే మనం రెస్పెక్ట్ అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అన్హ్యాపీ అవుతున్నాము అన్నట్టే. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ఎవరైనా కూడా ఇక్కడ మీరు ఏంటి వీళ్ళు అనవసరంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఉన్నారండి? ఒకవేళ మీకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, ఏంటి వీళ్ళు అనవసరంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్? ఎస్ సార్, ఒక్కోసారి జరుగుతుంది కదా, తెలియని వాళ్ళు ఎవరో నమస్కారం పెడుతున్నారు. సార్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ సింపుల్ గా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన జస్ట్ నేను ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక 100 రూపీస్ 200 రూపీస్ అడుగుతాడు. వాడు ఎందుకు అడుగుతాడో నాకు తెలుసు. ఓకే, వెళ్ళి ఒక క్వార్టర్ లేకపోతే ఒక హాఫ్ మంది తాగుతాడు. ఈ రోజు డబ్బులు తీసుకుంటాడు, సార్ నమస్తే సార్ బాగున్నారు సార్ అన్ని అని చెప్పి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాడు మనకి. మనం నెక్స్ట్ డే వాడు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మనకి వీడేం మనిషిరా అని చెప్పని తిడతాడు వాడు. ఓకే, సో ఇక్కడ నాకుండే క్లారిటీ ఏంటంటే నేను డబ్బులు ఇస్తాను కాబట్టి వాడు రెస్పెక్ట్ ఇస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఇవ్వడు. ఓకే, ఇది నాకు క్లారిటీ ఉంది. వాడి దగ్గర నుంచి నేను రెస్పెక్ట్ కోరుకుంటేనే ఇప్పుడు నా హ్యాపీనెస్ అనేది ఇంపాక్ట్ అవుతా ఉంటుంది. సో ఇదేనండి, మనం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఇస్తేనే హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు అలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటామో, కరెక్ట్, ఇది మనం ఏంటంటే ఆ బయట సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఇది మనకు వచ్చేది ఫీలింగ్ కాదండి, ఒకళ్ళు ఇచ్చిన ఒక బిహేవియర్, ఒక రకమైన ఎక్స్ప్రెషన్. దాన్ని మనం రెస్పెక్ట్ అని అనుకుంటే ప్రాబ్లం అండి. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఈ కండిషన్స్ నుంచి మనం ఎప్పుడైతే బయటికి వస్తామో, ఇప్పుడు వాళ్ళు ఇస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని అంటే దేనంటే ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పట్ల మనకే ఆ ఫీలింగ్ లేదు. ఓకే, సో ఆ ఫీలింగ్ ని మనం అర్థం చేసుకోలేదు ఇంకా. కరెక్ట్. సో ఎదుటి వాళ్ళ పట్ల మనము వాళ్ళు ఉండే బిహేవియర్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది అని అంటే, ఎదుటి వాళ్ళ మన హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ వీళ్ళ వాళ్ళు పెట్టేసాం మనం.
నా అదే సార్ ఇప్పుడు బిహేవియర్ ఎలా అంటే ఇప్పుడు ఉంటుంది నా అని అంటే పాయింట్ వేరే వాళ్ళు నేను డిఫైన్ చెప్తున్న చేస్తున్నారు పాయింట్ కూడా మనల్ని. అదే. అంటే నేను ఇప్పుడు చెబుతున్న పాయింట్ కూడా అదే. సో మన హ్యాపీనెస్ ని మనం ఎటువంటి చేతిలో పెట్టకూడదు అన్నదే నేను చెబుతున్న పాయింట్. సో మన ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ లోకి మనం చూసుకొని సో హౌ ద థింగ్స్ వీఆర్ హ్యాపీ. ఇప్పుడు నేను కారు కొనుక్కుంటా, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. నేను కారు కొంటే మా పక్కింటోడు ఏడుస్తాడు, అది వాడి ప్రాబ్లం. యూ సో అండర్స్టాండ్ ఇట్ రైట్? యా ఎగ్జాక్ట్లీ. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఇవన్నీ చేస్తుంటాను కదా. సో ఒకసారి ఏమైందంటే నేను మంచి కాస్ట్లీ షూస్ కొన్నానంటే, రన్నింగ్ అంటే మంచి షూస్ కావాలి కదా. యూనో A6 అని ఒక బ్రాండెడ్ షూస్ ఒక 7-8 వేలు పెట్టి A6 బ్రాండ్ స్టోర్ వాళ్ళ జూబ్లీ హిల్స్లో ఉంది, అక్కడ వెళ్ళి కొన్నాను. కొని నేనేం చేస్తున్నానంటే దీన్ని యూనో సండే యూజువల్గా లాంగ్ రన్కి వెళ్తాము, ఒక 10-15 కిలోమీటర్స్ అలా రన్నింగ్కి వెళ్తాము. మా గ్రూప్ ఉంది ఒకటి, ఎల్బీ నగర్ రన్నర్స్ గ్రూప్ అని, ఆ గ్రూప్తో వెళ్తున్నాను. సో ఆ రోజు రన్నింగ్ చేస్తున్నాను, ఎవరు నోటీస్ చేయట్లేదు నా కొత్త షూస్ని. ఓకే, సో ఎవరు నోటీస్ చేయట్లేదు, ఏంటబ్బా ఎవరు నోటీస్ చేయట్లేదు అని చూశాను. లాస్ట్కి మాది రన్నింగ్ అయిపోయింది. తర్వాత రన్నింగ్ తర్వాత మేము యూజువల్గా స్ట్రెచ్చింగ్ చేస్తాం అన్నట్టు, కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్ట్రెచ్చింగ్ అవన్నీ చేస్తుంటే ఒకడు ఫైనల్గా నోటీస్ చేశాడు. ఏంట్రా కొత్త షూస్ కొన్నావా A6 అని అనేసరికి అమ్మయ్య ఒకడు గుర్తిచ్చాడు అని అనుకున్నాను. రైట్. సో ఆ తర్వాత వాడు అన్నాడు అనమాట, ఎక్కడ కొన్నావు ఏంటంటే ఇట్లా A6 జూబ్లీ హిల్స్ బ్రాండ్ స్టోర్లో కొన్నాను అని అంటే, ఏదంటే ఇది రిలయన్స్ ఫుట్ ప్రింట్లో మొన్ననే 4000కి నేను చూసాను అని అంటాడు. సో ఏమైంది రైట్, ఏమైంది ఇక్కడ మన బేసిక్గా ఏంటంటే వస్తువులతో ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అది మన కంట్రోల్లో లేదండి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్. వరలక్ష్మి గారు, వరాహమణి గారు, మీరు మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, సో ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే అది మన కంట్రోల్ లేదండి. మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, మన చేతిలో ఉన్న ఏంటి, మన ఫీలింగ్ మన కంట్రోల్లో ఉంటుందండి. ఎదుటి వాళ్ళ బిహేవియర్ మన కంట్రోల్లో లేదు, ఎదుటి వాళ్ళ ఫీలింగ్ మనం చూడలేము, వాళ్ళది మన కంట్రోల్ లేదు. మన కంట్రోల్లో ఉంది ఏంటి అని అంటే నా ఫీలింగ్, నా ఎక్స్ప్రెషన్, నా బిహేవియర్. దీంతోటే మనం హ్యాపీగా ఉంటామండి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే దానితో నేను హర్ట్ అవ్వను, దానికి నాకు సంబంధం లేదని కాదు, దానితో నా ఫీలింగ్ చేంజ్ అవ్వదు. ఎదుటి వాళ్ళు ఏదో ప్రాబ్లం అయ్యి ఏదో అర్థం కాక వాళ్ళు ఉన్నారని చెప్పి మనం దానికి వాళ్ళ కాంపిటెన్స్ని చూస్తాం, కానీ వాళ్ళ కాంపిటెన్స్ని ఇంప్రూవ్ చేసే మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతాం అని అంటే మనం స్టేబుల్గా ఉన్నప్పుడే. ఎగ్జాక్ట్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ రైట్. అది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అప్పుడు. అది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో టు ఇంక్రీజ్ దేర్ కాంపిటెన్సీ, బికాస్ మనకు ఆ కాంపిటెన్సీ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇది అది ఎప్పుడు చేయగలుగుతామంటే ఎదుటి వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అనేది గుర్తించినప్పుడు మనం ఎదుటి వాళ్ళకి మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతామండి. అదే స్నేహం. ఓకే, సో ఇది స్నేహం అండి, రైట్. రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ ఫర్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే ఏదర్ నాకు తక్కువ ఉంది కాంపిటెన్స్ అనేది, ఆ సామర్థ్యం అనేది, ఎదుటి వాళ్ళు తక్కువ ఉంది. సో ఒకళ్ళకు ఈ ఫీలింగ్తో, రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ అనే ఫీలింగ్స్తో మనం ఎప్పుడైతే వాటిని గుర్తించి అలా బిహేవ్ చేస్తామో, అలా ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామో, ఎదుటి వాళ్ళని నాకు సంబంధించిన వాళ్ళు అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వారే అని ఎప్పుడైతే, అందుకని ఇది రెస్పెక్ట్ ట్రస్ట్ తర్వాతే వస్తుందండి ఈ ఫీలింగ్, దాన్ని మనం స్నేహము అని అన్నాం. ఓకే, సో ఇదండి బేసిక్గా. యా సార్, రెస్పాండ్కి రియాక్షన్కి తేడా చెప్తారా? అది నిన్న హరి గారు కవర్ చేశారండి. బట్ యూజువల్గా ఏంటి అని అంటే, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అవుతాం. ఇమ్మీడియట్గా మనకి కోపం అనేది వస్తుంది, రైట్. కోపం అన్నది రియాక్షన్ అండి, ఇమ్మీడియట్గా అవుతుంది చూడండి. ఏదైతే వాళ్ళ పట్ల మనకు ఆ ఫీలింగ్ లేనప్పుడు రియాక్ట్ అవుతాం. రెస్పాండ్ అన్నది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత వస్తుందండి. ఎదుటి వాళ్ళు నా సంబంధీకులు, వాళ్ళు నాలాంటి వాళ్ళే, వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏదో పని చెయ్యలేకపోయారు, నా ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేకపోయారు అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు రెస్పాండ్ అవుతాం. ఎందుకు చేయలేకపోయారు అనే క్వశ్చన్ అడుగుతాం మనం. నేనేమన్నా హెల్ప్ మనకి ఎందుకు చేయలేకపోయారు అనేది తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ కాంపిటెన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రెస్పెక్ట్ అనే ఫీలింగ్తో.
రైట్? ఓకే వాళ్ళు సార్. ఎక్కడ తక్కువ చేశారు, ఎందుకు చేయలేకపోయారు అని చూసి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం మనకు తెలిస్తే. మనకు తెలియకపోయినా కూడా ఇద్దరం కలిసి ముందుకెళ్తారు. ఇద్దరు కలిసి ఎలా ఓకే. బెటర్‌గా చేయొచ్చు అనే ఇక్కడ ప్రాబ్లమ్ ఎ ఎదుటి వాళ్ళతో ఫీలింగ్‌తో సంబంధం లేదండి. ఆ పని అవ్వడం చూసుకుంటాం మనం. ఆ ఫీలింగ్‌తో. ఆ ఓకే ఫీలింగ్ సార్. నెగెటివ్ ఫీలింగ్ ఉండదు. అది అది ఓకే. రెస్పాన్స్ అండి. అందుకే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ అనేది ఉంది. అంటే రెస్పాండ్‌లో సొల్యూషన్ వైపు ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్‌లీ. మనిషిని పాయింట్ ఔట్ వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడడం అనేది ఉండదు. ఓకే సార్. ఇంటెన్షన్ డౌట్ పడితే రియాక్ట్ అవుతాం. ఓకే సార్. అన్‌ఫార్చునేట్ మనం ఏం చేస్తున్నాం అంటే కండిషనల్‌గా పెట్టుకుంటున్నామండి అన్నీ. నువ్వు ఇలా ఉంటే నేను అలా ఉంటాను. నువ్వు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. రైట్? ఓకే. ఓకే. ఇవన్నీ మన జీవితంలో మన స్పౌసెస్‌తో కానీ, మన పిల్లలతో కానీ నీకు మంచి మార్కులొస్తే నీకు యూనో చాక్లేట్ ఇస్తాను ఆర్ గిఫ్ట్ ఇస్తాను. ఓకే. ఇంట్లలో వైఫ్‌లో కూడా నువ్వు ఏదో గొడవ వస్తదండి ఇంట్లో. ఓకే. ఇంట్లో మా ఆవిడకి నాకేదో చిన్న ఆర్గ్యుమెంట్ వస్తది. ఏం చేస్తాను? ఇది మర్చిపోవడానికి ఏదో ఎఫర్ట్ అయితే పెడతాం గదా! నేనేం చేస్తాను? ఒక చీరనో ఏదో కొనిపెడతాను. లేకపోతే మూవీకి తీసుకెళ్తాను. ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్తాను. కానీ ఇష్యూ సాల్వ్ అయిందా? ఫీలింగ్‌లో నో. తేడా ఏమైనా వచ్చిందా? లేదు. అది ప్రాబ్లమ్ అండి. రైట్? సో, అది ఇప్పుడు కాకపోయినా ఏదో టెంపరరీగా మానేసినా గూడా తర్వాత మళ్ళా అదే గుర్తుకొస్తది. నువ్వప్పుడు అలా అన్నావు గదా! అలా చేసావు గదా! అని మళ్ళా అవే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే ఫీలింగ్ లెవెల్‌లో మనకి తేడా రాలేదండి. అది నెక్స్ట్ మనకి ఇదే కవర్ చేస్తానండి. సో, మమత, వాత్సల్యం అనేది 2 ఫీలింగ్స్ ఉన్నాయండి. ఇది యూజువల్‌గా మనం పిల్లలతో పేరెంటింగ్‌లో ఎక్కువగా కనిపిస్తుందండి. కానీ అదే రెస్ట్రిక్టెడ్ కాదు. మన అన్ని విషయాల్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీలింగ్స్ అనేవి ఇంపార్టెంట్. సో, మనకి సెకండ్ డే రోజు హరి గారు చెప్పారు గదా! ఆహ్, యూ నో బాడీ అండ్ సెల్ఫ్ ఆర్ కోఎగ్జిస్టింగ్ అని జెప్పేసి. బాడీ రిక్వైర్మెంట్స్ వేరు. సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ వేరు. సో, మ జనరల్‌గా మనము ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసినవేనండి. పెద్ద కొత్తగా వచ్చేవేం కాదు. రైట్? సో, మనల్ని మనం అడిగామనుకోండి, మనకేం కావాలండి బాడీకి కావాల్సినవి ఏంటంటే, పోషణ, రక్షణ, సదుపయోగానికి. అంతే గదండీ! బాడీకి అంతకంటే ఎక్కువేమన్నా కావాలా? అక్కర్లేదు. రైట్? సో, బాడీకి కావాల్సినవి పోషణ, రక్షణ, సదుపయోగానికి వస్తువులు కావాలి. బాడీ ఎలా ఉందో వాటికి పోషించడానికి, రక్షించడానికి అండ్ మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి, సదుపయోగించుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి. అది మనకే కావాలా? వేరే వాళ్ళకి కూడా కావాలా? అందరికి కావాలి. మన అనుకున్న వాళ్ళకందరికీ నా వాళ్ళు అని అనుకునే వాళ్ళకందరికీ ఇవి కావాలి. రైట్? సో, అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందుకే యూజువల్‌గా మన పిల్లలకి ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు అవి తెచ్చుకోలేరు కదా! సో, అందుకని వాళ్ళకేంటంటే అనే వాళ్ళకి వస్తువులు ఇవ్వడం. వాళ్ళ శరీర అవసరాలు తీర్చడం. దాన్ని మమత అని అన్నామండి. ఎస్పెషల్లీ ఇది మదర్స్‌కి ఎక్కువగా ఉంటుందండి పిల్లల మీద. ఆహ్, దీనితో పాటు నాకు సెల్ఫ్ ఎలా ఉందో, నాకొక సెల్ఫ్ ఉంది గదండీ! నా యొక్క సెల్ఫ్. దాని రిక్వైర్మెంట్స్ ఏంటి? నా హ్యాపీనెస్ ఒక రిక్వైర్మెంట్, నాలెడ్జ్ ఒక రిక్వైర్మెంట్, అలాగే రెస్పెక్ట్ అనేది ఒక ఫీలింగ్ ఒక రిక్వైర్మెంట్. అందరికి కావాలి గదండీ రెస్పెక్ట్, ట్రస్ట్, అఫెక్షను, స్నేహము అన్నది అందరికీ కావాలి గదా! ఎవరైనా వద్దనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు గదా! అలాగే ఎప్పుడూ కావాలి కదా ఈ ఫీలింగ్స్. ఎక్కువ ఎప్పుడూ కావాల్సిన ఫీలింగ్స్ కదండీ ఇవన్నీ. హ్యాపీనెస్ అన్నది కూడా ఎప్పుడూ కావాలి. ఏ ఒక్క సెకండ్ కూడా నేను అన్‌హ్యాపీగా ఉండడం అన్నది ఎవరికీ ఇష్టం లేదు. అలాగే ఇంతకుముందు కూడా రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ అన్నది ఎప్పుడూ కావాలి. ఆ ఫీలింగ్ అన్నది ఎప్పుడూ ఉండాలి. రైట్? సో, ఈ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఎప్పటికీ ఉండాల్సిందే. రైట్? సో, అది సెల్ఫ్‌కి సంబంధించిన విషయాలండి. ఈ సెల్ఫ్ కావాలని నాకే కావాలా? అందరికీ కావాలా? అనుకునే వాళ్ళకందరికీ కావాలి కదండీ! మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళ సెల్ఫ్ అవసరాలు నా బాధ్యతే. దాన్ని వాత్సల్యం అని అన్నామండి. గైడెన్స్. కేర్ అండ్ గైడెన్స్. ఓకే. సో, మమత అంటే బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ తీర్చడము. అనుకునే వాళ్ళకి బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ తీర్చడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా ఒక ఫీలింగేనండి. ఇది కూడా ఒక ఫీలింగే. నాకు సెల్ఫ్ ఎలా ఉందో ఎదుటి వాళ్ళకి కూడా ఆ సెల్ఫ్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఈ కంటిన్యూయస్ ఫీలింగ్స్. సో, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అండి? ఏది ఎక్కువ అవసరం ఉంది?
బాడీ రిక్వైర్మెంట్స్ గైడెన్స్ ఇంపార్టెంటా, గైడెన్స్ సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంటా? రెండు గైడెన్స్ కూడా సార్. రెండు ఇంపార్టెంటే డెఫినెట్లీ. కానీ ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది కంటిన్యూస్ రిక్వైర్మెంట్? గైడెన్స్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్ గైడెన్స్. ఎందుకనంటే రెస్పెక్ట్ అనే ఫీలింగ్ కంటిన్యూస్గా ఉండాలి, హ్యాపీనెస్ అనే ఫీలింగ్ కంటిన్యూస్గా ఉండాలి. మమత అనే ఫీలింగ్ ఆర్ ఫీలింగ్ కాదు ఇక్కడ నేను చెప్పి, మమత బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ ఆకలినప్పుడే అన్నం కావాలి. ఓకే, ఎన్ని బట్టలు కావాలండి? లిమిటెడ్గానే కావాలి, రైట్? అది గుర్తించడం, వాటిని ఎన్ష్యూర్ చేయడం నా అనుకునే వాళ్ళకి, అది కేర్. కానీ అది ఒకసారి ఎన్ష్యూర్ చేసిన తర్వాత పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయన్న భావన అయితే ఉంటుంది కదా, ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఈ ఒక్కదానికి మిగతా 9 ఫీలింగ్స్లలో ఈ ఒక్కదానికి మనకి డబ్బులు అనేవి అవసరం ఉంటుందండి. దీనికి అంత డబ్బులు ఏం అవసరం ఉంటాయండి? రెస్పెక్ట్ అనేది ఫీలింగ్ సెల్ఫ్లో కదా, దానికి డబ్బులుగా ఏం అవసరం ఉంటుందండి? ఏం వస్తువులు కావాలండి? ఏ కాలేజ్కి వెళ్ళాలండి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏం చదువుకోవాలండి దీని గురించి తెలుసుకోవాలంటే, రైట్? యాజ్ అ పేరెంట్, యాజ్ అ టీచర్, యాజ్ అ రిలేటివ్ ఇదంతా ఇవ్వచ్చండి. సో అయితే దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామండి మనం మన లైఫ్లో? మనల్ని ఒకసారి వెరిఫై చేసుకుందామా? మన లైఫ్ మనం ఏదైతే చేస్తున్నామో ఎంత టైం, దేనికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం చెక్ చేసుకునేది కేర్కి అవసరం ఎక్కువ ఉంది. ఇస్తున్నాం సార్. సో అందుకే మనమే కంప్లైంట్ ఇస్తున్నాం, పిల్లలు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు అని అన్నది. ఓకే, ఒక చిన్న మనకి ఎంత టైం ఉందండి? ఎక్కువ టైం లేదు. సో ఒక యూట్యూబ్ వీడియో నేను పోస్ట్ చేస్తానండి మన ఈ గ్రూప్లో, ఒకసారి అది చూడండి, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది పిల్లల గురించే కాదండి, పెద్దవాళ్ళతో కూడా. ఇంటికి మనకి గెస్ట్లు వస్తారండి, ఇంటికి మన రిలేటివ్స్, సంబంధికులు, మన చుట్టాలు వస్తుంటారు కదా. సో వాళ్ళకు కూడా మనము ఒక్కోసారి అంటే వచ్చినప్పుడు వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడము, ఆ రోజుకి టిఫిన్ పెట్టడము, ఆర్ వీలైతే ఒక పూటకు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టడము, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఎందుకు చేస్తామండి? ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఇవన్నీ చేస్తుంటాం కదా. మన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని, మన కేర్ని, రైట్? వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఉంటారు, అలసిపోయి ఉంటారు, వాళ్ళకి కొంచెం నీళ్ళు ఇస్తే కొంచెం దాహం తీరుతుంది, ఆర్ వాళ్ళ ఆకలి అయి ఉంటుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఈ ఈవెంట్స్లలో వాళ్ళకి కొంచెం బట్టలు పెట్టడము, ఇవన్నీ చేస్తుంటారు. యాజ్ అ ట్రెడిషన్, మనకు ఆ ట్రెడిషన్ నుంచే వచ్చిందండి. గెస్ట్లకి అతిథి దేవో భవ అని అంటుంటాం కదా. గెస్ట్లకి వాళ్ళకి కావాల్సినవి మనం ఎన్ష్యూర్ చేయడం, అది కూడా కేరేనండి. ఇన్ఫ్యాక్ట్ మన పెద్దలకండి, పెద్దలకి కూడా కేర్. ఇది మనం జనరల్గా పేరెంటింగ్ లాగా కేర్ అండ్ గైడెన్స్ అని అంటాం కానండి, బట్ ఇది ఇంట్లో ఉండే మన పెద్దలు, మన పేరెంట్స్ ఎస్పెషలీ వాళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పుకోవాలంటే నేను మా ఇంట్లోనే ఉంటానండి. ఇప్పుడు మా పేరెంట్స్ తోటే ఉంటాను. మా ఫాదర్ ఈజ్ లైక్ 81 years, మా మదర్ ఈజ్ లైక్ 72 years రైట్ నౌ. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే పేరెంట్స్ని కూడా ఏంటి మీకు అన్నీ ఇచ్చాం కదా, ఒక టీవీ ఇచ్చాము, మందులకి వేసుకోవడానికి మందులు ఇచ్చాము, అన్ని డబ్బులు ఇచ్చాము, ఒక రూమ్లో పడుండి ఏదో రామకృష్ణ అనుకుంటూ ఉండొచ్చు కదా అని అంటుంటాం కదా. అది ఎలా ఉంటుందండి? అది సరిపోతుందా? రైట్. అంతెందుకండి, మన పిల్లల్ని కూడా ఎలా చూస్తున్నాం అంటే వాళ్ళని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి అంతా ఇచ్చేసామని అనుకుంటున్నామండి. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అసలు. అడిగితే ల్యాప్టాప్ కొనిచ్చాము, వాళ్ళకి ఒక బైక్ కొనిచ్చాము, కార్ కొనిచ్చాము, ఫోన్లు కొనిచ్చాము. మళ్ళీ కంప్లైంట్ ఏంటి అని అంటే ఎప్పుడు చూసినా ఫోన్ల మీదనే ఉంటారు, ఎప్పుడు చూసినా టీవీలు వీడియోలు చూస్తుంటారు. ఇది కంప్లైంట్. ఇచ్చింది ఎవరు? మనమే. మరి కంప్లైంట్ ఇచ్చేది ఎవరు? మనమే. సో ఇది పెద్ద ప్రాబ్లం అండి. అంతా చేసి అంతా మీరే చేశారు అని అంటాం కదా, అంతా మనమే చేసి మనమే కంప్లైంట్ ఇస్తాం. సో అది పెద్దవాళ్ళు కూడా అంతేనండి. పెద్దవాళ్ళకి కనీసం వాళ్ళని కొంతమంది ఏంటంటే స్కూళ్ళల్లో పంపించకుండా హాస్టల్లో వేసి
నారాయణ, చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో వేసేసి ఫుల్ ఎడ్యుకేషన్ ఇచ్చేసాము, మంచి డబ్బులు పంపించాము, అడిగినప్పుడు పాకెట్ మనీ ఇదని అన్నీ ఇచ్చేసాము. వాళ్ళు ఏం చేస్తారు, మనం హాస్టల్లో వేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. మీకు కూడా అన్నీ ఇస్తున్నాం కదా అని అంటారు. రైట్? సో ఇదే జరుగుతుందండి ఎప్పుడైతే. సో మనకి ఏది మిస్ అవుతుంది అక్కడ? వాత్సల్యం మిస్ అయిపోతుందండి. ఎంత టైం దీనికి ఇస్తున్నామండి మన లైఫ్లో పిల్లలకి. రైట్? ఒక చిన్న కొన్ని వీడియోస్ చూపిస్తానండి. సో మన ఓకే, ఇది సార్ ఒక చిన్న డౌట్. ఫస్ట్ మన సెల్ఫ్ ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళ బయట వాళ్ళ ఫీలింగ్స్ అర్థం అవుతుంది అని చెప్పారు కదా సార్. అవునండి. అది మన సెల్ఫ్ ని మనం అర్థం చేసుకునేది ఎట్లా? ఓకే, సో గుడ్ క్వశ్చన్ అండి. ఇది రేపు కాకుండా ఎల్లుండి హరి గారు మన సెల్ఫ్ గురించి, హార్మోనీ ఇన్ సెల్ఫ్ గురించి చూస్తామండి. సో విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ అండి, మన సెల్ఫ్ని మనం చూసుకోవడం ఎలా అని అన్నది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ చూసుకుంటున్నాము, మనం అవేర్గా లేము. ఓకే, ఏం చేస్తున్నావు భూమి? హార్డ్లీ లైక్ 5 years, 3-4 years గోగితాని. ముస్లిమ్స్ పని ఉన్నప్పుడు ఆప్షన్ అంటున్నారు తెలుసా వాళ్ళకైతే ఇస్తారంట కానీ మనకి మా ఇంట్లో పాప చిన్న పాప ఫోటో భూమిత ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి. మనకు కావాలనుకుంటే ఒక ఫోన్ చేసి నువ్వు ఆడుకో అని చెప్పేస్తాను కావాలంటే. ఓకే, సో నాది ఇంకో మౌస్ పని చేయట్లేదు. ఓకే, ఇంకొకటి అలాగే. ఇది హరి వాళ్ళ అబ్బాయి అండి. మధ్యలో కొంచెం తిక్కుంది కదా, అక్కడ అంటున్నాను కొంచెం. గారు వాళ్ళ చెప్పాను కదా ఎలా వేయాలో ఆయిల్ అసలే పడుతుందా, మళ్ళీ ముంచి మళ్ళీ ఇంకొకసారి. నూనె లేకుండా స్పూన్ తిప్పితే పడతారా? అంతే చాలా. ఓకే, సో వీళ్ళకందరికీ కూడా వీళ్ళకందరికీ కూడా మనం కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మనకి టైం లేదనో, లేకపోతే మనం వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్లో ఆన్సర్ ఇవ్వకుండా, ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నీకు ఇప్పుడు అర్థం కాదులే, లేకపోతే నేను తర్వాత చెప్తా, లేకపోతే ఇవన్నీ మనం చేస్తుంటాం కదండి. ఏంటంటే వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అవాయిడ్. వాళ్ళకి ఆ గైడెన్స్ అని అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పిల్లలైనా కూడా నేర్చుకోవాలనే కుతూహలం మనకైనా కూడా ఉంటుంది కదండి. ఏదైనా అన్నీ నేర్చుకోవాలనే తపన మనకైనా ఉంటుంది, అది వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుందండి. కానీ మనకు అంత టైము, ఎందుకంటే వాళ్ళకి తెలుసుకునే హెల్ప్ చేసేది ఎవరున్నారండి? మన పేరెంట్స్, టీచర్స్ కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? రైట్? సో వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ మనదేనండి. మనం ఏం చేస్తున్నాం, మనకి ఏదైనా టైం లేదనో, మనం మనకి డబ్బులు బాగా ఉంటే హ్యాపీగా ఉంటామనో, లేకపోతే మంచి పదవిలో ఉంటే వాళ్ళకి చెప్పడం కూడా ఎలా చెప్తామంటే, నువ్వు మంచి పెద్ద అయిన తర్వాత ఒక మంచి డాక్టరు, ఇంజనీర్ అయ్యి ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనకి ఎంత అర్థమైందో మనం వాళ్ళకి అదే చెప్తున్నాం. మన దీవెనలు కూడా చూడండి, పెద్ద అయిన తర్వాత మంచి వృద్ధిలోకి రా,
మంచి ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అని ఇట్లా దీవిస్తుంటాం. ఓకే. సో మంచి జ్ఞానం తెచ్చుకో, దానికి నేను హెల్ప్ చేస్తాను అనే దీవెన ఎవ్వరూ చేయట్లేదండి. ఎందుకు అలా అయిపోతున్నాం మనం? రైట్. సో ఇది తెలుసుకోవాల్సిన క్వశ్చనే కదండి. సో ఇదే ఎక్కువ చేస్తున్నామండి. ఇలా కాకుండా మనం వాళ్ళకి ఒక టైం ఇచ్చి, పెద్ద టైం కూడా అవసరం లేదండి. ఇప్పుడు మా అబ్బాయికి కొంచెం పెద్దవాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ డిప్లొమా వస్తుంది, ఇంకో 1 yearలో డిప్లొమా అయిపోతుంది. మా అమ్మాయి అయితే గ్రాడ్యుయేట్ కూడా అయిపోయింది, ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది. వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ టైం ఫోన్లలో ఉంటారండి. వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్ అవసరం ఉంది, దాంట్లో కంటెంట్ ఏంటి అది ఇంపార్టెంట్ అండి. ఏం చూస్తున్నారు? వాడు ఆవిడ కూడా ఎప్పుడన్నా మధ్య మధ్యలో గేమ్స్ ఆడుతున్నప్పుడు, సరే గేమ్స్ ఆడుతున్నావు కరెక్టే, బట్ దానివల్ల ఏం ఉపయోగం ఉంది, దాని నుంచి ఏం నేర్చుకుంటున్నావు, దాని నుంచి ఇప్పుడు గేమ్స్ ఆడటమే కాదు, గేమ్స్ తయారు చేయొచ్చా, ఏమన్నా నువ్వు దాన్ని ఏమన్నా లాజికల్గా ఏమన్నా బెటర్ చేయగలుగుతావా అనేది చూస్తే వీ కెన్ హ్యావ్ వండర్స్ అండి అలాంటి గైడెన్స్ ఇస్తే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భూమితకి కూడా స్వామి గారు తనకి ఒక ఫోన్ ఇచ్చేసి ఆడుకో అని చెప్పేయచ్చు, నువ్వు వీడియోస్ చూసుకో అని. బాడీ పరంగా చూసుకుంటున్నాం కానీ, బట్ తనకి మంచి ఒక పేపర్ ఇచ్చి, మంచి ఒక కలర్స్ ఇచ్చి, ఎంత మంచిగా పెయింట్ వేసుకుంటుంది చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి అక్కడ. అది అని చూడండి, హరి వాళ్ళ అబ్బాయి ఒక దోశ వేయడం కూడా నేర్పిస్తున్నాడంటే హీ కెన్ ఇలాంటివి చాలా చాలా చేస్తుంటామండి. అది మా ఇంటర్నల్గా కూడా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది, ఫ్యామిలీస్ గ్రూప్. వి ఆల్ గో టుగెదర్, షేర్ అవర్ నాలెడ్జ్ టుగెదర్. అండ్ మన పిల్లలకి కూడా మనం వీ విల్ బికమ్ రోల్ మోడల్స్ అండి. యాక్చువల్గా ఒకదానికి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో అదండి. రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి కేర్ అండ్ గైడెన్స్ మీద? నమస్తే సార్. చెప్పండి. నా పర్సనల్ క్వశ్చన్. యా. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏదైనా ఆశించడం కరెక్టే అంటారా? ఎదుటి వాళ్ళ నుంచి ఆశించడం అంటే ఆల్రెడీ ఉందండి ఒక ఫీలింగ్ని. నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఎదుటి వాళ్ళలో కూడా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఉంది. అది ఉంది అని అనేది గుర్తించడం ఇంపార్టెంట్ అండి. కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళ కండిషనింగ్ వేరు. వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఓకే. యాక్సెప్ట్ చేస్తే ఏంటి అని అంటే, వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను నా రెస్పాన్సిబిలిటీని నేను తీర్చుకుంటాను, నేను దాంతో హ్యాపీగా అవుతాను. అలా ఉంటే మనం హ్యాపీగా అవుతాం కూడా. ఓకే. ఇప్పుడు ఇంకేమైనా క్వశ్చన్ ఉందండి దానికి అడిషన్గా? అడిషన్గా అంటే అదే ఎదుటోళ్ళని ఫస్ట్ మనల్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. మనల్ని అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అని అది అర్థమవుతుంది. అది నేను ఇంప్లిమెంట్ చేశాను, నాకు వర్కౌట్ కూడా అయ్యిందండి. సూపర్ అండి. కంటిన్యూ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, పేరెంటింగ్ లో ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. అంటే ఇప్పుడు మనం చెప్పినా కూడా చెయ్యకపోతే, ఈవెన్ ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారు, టీవీ ఎక్కువ చూస్తున్నారు, అందుకోసమనే మాక్సిమం టైం వాళ్ళు ఉన్నప్పుడు మనమే బుక్ పట్టుకొని కూర్చున్నా కూడా వాళ్ళు విడిగా వెళ్ళి ఫోన్ చూడడం కానీ అట్లా చేస్తే, మార్నింగ్ లెగమంటే లెగటం లేకుండా, మరీ పెద్ద పెద్ద పిల్లలు కూడా కాదు, 5th క్లాస్ అన్నమాట. ఎట్లా టీచ్ చేయాలి? అంటే మనం మళ్ళా తిడితే వాళ్ళు హర్ట్ అవుతా అన్నారు, మళ్ళీ ఆ క్షణమే కనలేండి మర్చిపోతారు, ఎట్లున్నా ఇంకా మొండైపోతారేమో అనే భయం. అంటే కొట్టేదంటే అసలు లేదులేండి, తిట్టినా కూడా వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది సార్.
మార్నింగ్ యా యా లేపేది ఒక పెద్ద టాస్క్. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫోన్లు చూడకుండా, టీవీ చూడకుండా కొంచెం యాక్టివిటీస్ లో బిజీ చేయడం అనేది కొంచెం పెద్ద టాస్క్. మనం చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది గైడ్ చేయడం సార్. ఓకే, షూర్ అండి. సో ఇది మీ దగ్గరే కాదండి, అందరి దగ్గర ఉండే ప్రాబ్లం అండి యాక్చువల్గా. బట్ సార్ ఎక్స్క్యూజ్ యా మీ, దీనికి అడిషనల్ గా నేను ఒకటి చెప్తాను. యా అది పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందండి. పాపం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో చక్కగా తీసుకొచ్చినా ఆ స్కూళ్ళకు వెళ్ళాక ఆ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, సినిమాల ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు పిల్లలు చూడండి, మంచి డాన్సులు కాకుండా అందరూ అంటావా అంటావా ఇవే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యా యా ఇది ఎలా అవునండి. చేయాలి? ఇది ఎలా చేయాలి చెప్పరా? ఓకే ఓకే. సో ప్రాబ్లం ఏంటండి అసలు? పిల్లలు ఫోన్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటండి? ఓ టైం ఇవ్వాలి. ఇంకా ఆహా, గేమ్స్ అదే ఆడతారు సార్. ఇంకా ఆ, మాక్సిమం టైం కూడా పెడతాను సార్ నేను. టైం కూడా ఆహా. పెడితే టైం లిమిట్ కూడా అయిపోతుంది. నేను ఇప్పుడు అడిగింది అది నా కాదండి. ఫోన్ అసలు యాక్చువల్ వాళ్ళు ఫోన్ పట్టుకుంటే ప్రాబ్లం ఏంటి? అంటే కంటిన్యూగా గేమ్సే ఆడుతున్నప్పుడు కళ్ళు ప్రాబ్లం అవుతుంది కదా! ఆ అవునండి, గేమ్స్ పిల్లలు అన్న వలన. తర్వాత గేమ్స్ ఆడాలి కదా. పిల్లలు అన్న తర్వాత గేమ్స్ ఆడాలి, వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి. ప్రాబ్లం ఏంటి? ఫిజికల్ యాక్టివిటీగా ఉంటే అది బాగుంటది కదా! వర్కౌట్ చేయాలి కదా. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటది కదా, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తారు, ఏదో ఒకటి చేస్తారు కదా. See, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీసుకోవద్దు అని అనేది ఎందుకు అనుకుంటున్నాం, మనం ఎందుకు అనుకుంటున్నాం? మనం వాడుతున్నాం ఒక కదా ఫోన్. హాఫ్ అన్ అవర్ అంతకన్నా ఎక్కువ అంటే మిగిలిన వర్క్స్ కూడా ఫినిష్ చేయాలి అండ్ అన్నీ ఉంటది కదా సార్. ఓకే. సార్ సో ఎక్స్క్యూజ్ మీ దీనికి ఒక సార్. చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో జరిగింది, మా ఆవిడ జరిగింది. ఎస్పెషలీ మదర్స్కి చాలా కేర్ ఉంటుందండి. లైక్ పిల్లల మీద చాలా కేర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అయితే దీన్ని ఒక ఉదాహరణ లాగా, దీంట్లో నేను సొల్యూషన్ ఇస్తానని కాదు, ఒక ఉదాహరణ లాగా చెప్తున్నాను. మా అబ్బాయి చిన్నప్పుడు ఎలా అంటే, జనరల్గా పిల్లలు ఈజీగా తినరు అని అనుకుంటాం కదా. ఓకే. సో మా ఆవిడ ఏం చేసేదనంటే, వీడు తినకపోయేసరికి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, 'చోటా భీమ్' అని ఒక టీవీలో సీరియల్ వచ్చేది. ఇవాళ రేపు మనం అందరం పిల్లలు బాగా మొబైల్ ఫోన్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు అని అనుకుంటున్నాం కదా. అప్పట్లో టీవీకి అడిక్ట్ అయిపోయేవాళ్ళండి ఎక్కువగా. అప్పుడు అంత ఈజీగా మొబైల్ ఫోన్స్ పిల్లలకి అంత అందుబాటులో ఉండేది కాదు. తర్వాత ఇచ్చింది మనమే అనుకోండి. బట్ నేను ఇంకో డిఫరెంట్ సినారియో చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు వాడు ఏం చేసేదంటే, మా ఆవిడ 'చోటా భీమ్' సీరియల్ వచ్చినప్పుడు బాగా వాడు ఎంజాయ్ చేస్తూ చూసేవాడు. అప్పుడు వాడికి నోట్లో పెట్టేదనమాట. లైక్ తినడు అని అనుకుంటూ 'చోటా భీమ్' చూసినప్పుడు నోట్లో పెట్టేది. సో అట్లా పెడుతూ ఏమైనా అలవాటు అయిపోయింది అని అంటే వాడికి, ఇక 'చోటా భీమ్' సీరియల్ బాగా అలవాటు పడిపోయింది. బట్ తినడం కూడా ఎప్పుడు తింటాడు అని అంటే, యూనో 'చోటా భీమ్' స్టార్ట్ అయినప్పుడు. ఎప్పుడు తినడం ఆపేస్తాడు అని అంటే 'చోటా భీమ్' అయిపోయినప్పుడు. ఎంత తినాలి అని అంటే 'చోటా భీమ్' అయినంత వరకు తినాలి. సో ఇది నేర్చుకున్నాడండి. రైట్. సో దాంతో ప్రాబ్లం ఏమైపోయిందంటే, వాడికి ఎప్పుడు తినాలి చెప్పలేదు, ఎంత తినాలో చెప్పలేదు, రైట్, ఎందుకు తినాలో చెప్పలేదు. ఓకే. సో ఇది ఏమంటే అంటే, మనము అన్నం పెడితే హెల్దీగా ఉంటాడు అని అనుకున్నాం, కానీ ఆ విషయం గైడెన్స్ రూపంలో రాలేదండి. దానివల్ల వాడికి ఇప్పటికి కూడా హీఈస్ పుట్ ఆన్ వెయిట్. ఇప్పటికీ కొంచెం హెఫ్టీగా ఉంటాడు. వాడు ఎంతో కష్టపడాల్సి వస్తుంది వాడు వెయిట్ని తగ్గించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం యంగ్స్టర్ కదా, ఈ టీనేజ్లో కదా, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందండి వాడికి. అంత అడిక్షన్ అయిపోయాడు. అంటే ఫుడ్కి, టేస్ట్కి. ఈ అడిక్షన్ అన్నది ప్రాబ్లం ఏంటంటే, యూజువల్గా పేరెంట్స్ నుంచే వచ్చిందండి అది. ఇంకేదో చెప్పాడు, నేను వినలేదు, రికార్డ్ ఉంటాను. యా. సో అయితే ఇది ఇక్కడి నుంచి మనం ఎలా తీసుకెళ్ళాలి అని అన్నది మన రెస్పాన్సిబిలిటీ అండి. వాళ్ళకి ఏది నేర్చుకోవాలి, దాని కంటెంట్ ఏంటి. ఇప్పుడు ఫోన్ ఇంపార్టెన్స్ ఉంది అండి. ఫోన్ వాడుకునే అవసరం ఉంది. దాంట్లో ఏమి చూస్తున్నాడు అని అన్నది ఇంపార్టెంట్ అండి. దాంతో ఏం చేస్తున్నాడు, ఫుడ్ తింటున్నాడు అంటే దాని వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు వచ్చేది ఏంటి, అది ఉపయోగం ఉంది అని అనుకుంటే ఇద్దాము, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? దానికోసమే చూస్తున్నాడు అనేది ఎన్ష్యూర్ చేద్దాము, కలిసి నేర్చుకుందాము, కలిసి చేద్దాము అని ఆ టైం ఇవ్వాలండి. ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి.
అది చేయగలిగినప్పుడు ప్రాబ్లం ఏముంటుందండి? ఇప్పుడు ఇచ్చింది మనమే, రైట్? ఫోన్ ఇచ్చింది మనమే, దాంట్లో గంటలు గంటలు చేస్తున్నారు అన్నది కంప్లైంట్ ఇచ్చేది మనమే. అండ్ దానివల్ల ఉపయోగం ఏంటి? దాంతో వచ్చేదేంటి? లేకపోతే హ్యాపీగా ఉంటున్నారా? దానివల్ల మనకు వాళ్ళకు ఉపయోగం ఉందా? అందరికీ ఉపయోగం ఉందా అని గైడెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. అది మన ప్రాబ్లం. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి పిల్లలకి మార్కులు అనేవి దేన్ని డిసైడ్ చేస్తుందంటే, నా ఒపీనియన్ ఏంటి అనంటే, టీచర్లు కానీ పేరెంట్స్ కానీ పరీక్ష అండి అది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారంటే పరీక్ష స్టూడెంట్స్ కాదు, టీచర్స్కి వాళ్ళు ఎలా చెప్పారు టీచర్స్కి పేరెంట్స్కి ఎంత అర్థమైంది వాళ్ళకి అని అన్నది, ఎంత అర్థం చేసాం, ఎంత గైడెన్స్ టీచర్స్ ఇచ్చారు, ఎంత గైడెన్స్ పేరెంట్స్ ఇచ్చారు అని అర్థం అండి. అన్ఫార్చునేట్లీ దాన్ని రివర్స్ చేసేసాం మనం. స్టూడెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, స్టూడెంట్స్ వినట్లేదు. ఇప్పుడు మనం యాకే కదా డిస్టర్బెన్స్. అవునండి. యా సో యా ఓకే. సో ఒక 10 నిమిషాలు క్రాస్ చేసామండి. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసేసుకొని స్టాప్ చేద్దామండి. సార్, నా పేరు హరికృష్ణ అండి. చెప్పండి. ఈ సరైన భావం అంటే సెల్ఫ్‌కి అంటే ప్రైమరీ నీడ్స్ కింద మనం అనుకున్నాం కదా సార్. అవును. రైట్ అంటే రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్. బట్ కొన్ని విషయాలు ఏమవుతుందంటే మన ప్రపంచంలో అందరి పట్ల కూడా మనం ఏదో కొంచెం రైట్ ఫీలింగ్, రైట్ అండర్‌స్టాండింగ్ వచ్చేట్టు అనిపిస్తుంది. వన్స్ నాకు క్వారల్స్ పెద్ద పెద్ద గొడవలు జరిగాక మనం ఏంటంటే, వాళ్ళు ఆ మాట అన్నారు, నన్ను అదే అన్నారు అని చెప్పేసి రిపీటెడ్‌గా ఆ స్ట్రైక్స్ వస్తున్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ రైట్ ఫీలింగ్, రైట్ అండర్‌స్టాండింగ్ మిస్ అవుతుంది. ఈ ఫేజ్ నేను గత కొంతకాలంగా చూస్తున్నాను. క్లోజ్ పీపుల్‌తో ఫైట్ అయినప్పుడు ఆబ్వియస్ ఏంటంటే కోపంలో గాని లేకపోతే తెలుసో తెలియకో వాళ్ళు కొన్ని మాటలు మనల్ని అనడం, వాళ్ళు మనల్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు. వన్స్ ఆ గొడవ కొంచెం పెద్దదయ్యాక ఏమవుతుందంటే, మళ్ళీ వాళ్ళ పట్ల రైట్ ఫీలింగ్స్ గాని, రైట్ అండర్‌స్టాండింగ్ గాని నా లోపల రావట్లేదు. అదేదో తెచ్చుకోవాల్సి వస్తుంది. బట్ ఎక్కువగా రావట్లేదు, ఎలా తెచ్చుకోవాలి? దానికి సాధన అవసరం అండి. సో దాని గురించి మన రైట్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మన ఫీలింగ్ ని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. బయట నుంచి ఇప్పటిదాకా ఫోకస్ అంతా కూడా మనది ఎలా ఉందంటే బయటనే ఎక్కువగా ఉంది. మన ఎడ్యుకేషన్ లో కానీ మనదంతా కూడా బయట గురించి, బయట వాళ్ళ గురించి చెప్పారు కానీ, మన గురించి మనం ఏంటి, నాకేం కావాలి, నేను ఎలా ఉండాలి, నా ఫీలింగ్స్ ఏంటి అనే ఎడ్యుకేషన్ చాలా తక్కువైపోయిందండి. సో మనం ఇప్పటిదాకా ఎలా బయట నుంచి ఎంత నేర్చుకున్నాము, ఏం నేర్చుకున్నాము అంటే, బయట నుంచి వచ్చేది కూడా మనకి మ్యాక్సిమం ఈ స్కిల్లేనండి. ఎలా చేయాలి అని అన్నది. ఇప్పుడు మనకి డబ్బులు సంపాదించాలి బయట ఎడ్యుకేషన్లో ఏంటి అంటే, పెద్ద చదువులు చదివి పెద్ద పోస్ట్ తెచ్చుకొని పెద్ద ఇంజనీరో, లాయరో, డాక్టరో అయ్యి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ ఆస్తులు తెచ్చుకోవాలి, దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాం, రైట్? దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా రేపు మనం ఇంకా డిస్కస్ చేద్దాము. బట్ అయితే ఈ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అని అంటే, బేసిక్గా రియాలిటీని అర్థం చేసుకోవడం అండి. రియాలిటీ అంటే అనేది ఏంటి అని అంటే అందరికీ సేమ్. ఎప్పుడైతే రియాలిటీని మనం కరెక్ట్గా చూస్తామో, రైట్గా చూస్తామో, అది అందరూ చూస్తాము, ఎక్కడ ఇబ్బంది ఉంటుందండి? రెస్పెక్ట్ గురించి నాకు అర్థమైంది, నేను అలా ఉన్నాను, అది అందరికీ అర్థమైంది అనుకోండి, ప్రాబ్లం ఏముంటుందండి? మన ఫ్యామిలీలో అందరికీ అర్థమైంది అనుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉంటుందండి? ఏం గొడవలు ఉంటాయి? సో ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలండి? ఎవరి కంట్రోల్లో ఏది ఎక్కువ ఉంది? నా కంట్రోల్లో నేను ఉంటానా, నా కంట్రోల్లో ఎదుటి వాళ్ళు ఉండాలా? నా కంట్రోల్లో ఉండను, ఎప్పుడు ఉండను. నా కంట్రోల్, మీ కంట్రోల్లో మీరు ఉండలేరా? సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా అర్థమైనట్టే ఉంది కానీ పై అర్థమవుతుంది సార్. చాలా అర్థమైనట్టే ఉంది కానీ అర్థం అవటం లేదు సార్. సో దీనికి అందుకనే మన హార్మోనీ ఇన్ సెల్ఫ్ అని చెప్పేసి, మనలో మనల్ని చూసుకోవడం అంటే ఏంటి, నా ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోవడం అంటే ఏంటి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి.
సెల్ఫ్ గురించి చెప్పాలి అంటే ఒక ఉదాహరణ రూపంలో చెప్తాను. సో ఇప్పుడు ఎవరో నా కొలీగ్స్ మాకు ఇక్కడ ఏదో మిర్చి బజ్జీ బాగుంటుంది, మిర్చి బజ్జీ బాగా చేస్తాడని ఒక ప్లేస్ చెప్పాడు, మా ఇంటి దగ్గర ఉంటుంది. సో బాగా చేస్తాడని ఎవరో చెప్పారండి. సో దాన్ని వాడి దగ్గరికి వెళ్ళాను నేను. ఒకసారి అట్లా అటువైపు నుంచి మా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తున్నప్పుడు వాడు అప్పుడే కరెక్ట్ మిర్చి బజ్జీలు వేయిస్తున్నాడు. సౌండ్ వస్తుంది, అటు వేయించే సౌండ్ వస్తుంది కదా మనకి, వస్తుంది. ఆ వాసన కూడా వచ్చేస్తుంది, మంచి వాసన. అప్పుడు ఏదో మా ఫ్రెండ్ చెప్పింది గుర్తుకొచ్చింది, ఇక్కడ ఏదో మిర్చి బాగుంటుంది అని. అయితే వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టాను. 2 పెద్ద పెద్ద మిర్చి బజ్జీలు పెట్టాడు, తిన్నాను. చాలా టేస్టీగా ఉంది వాడు చెప్పినట్టుగానే. సో ఇంకో ప్లేట్ ఆర్డర్ పెట్టాను, అది తిన్నాను. 3రోజు కూడా పెట్టాను, తిన్నాను. ఇంకో 2 ప్లేట్లు ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్ర రూపం ధారించింది అది ఆల్రెడీ. సో బాగా సఫర్ అయ్యాను. సో ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి, నేను అదే తర్వాత చూసుకున్నాను, నేను ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి విన్నదెవరు, నేనే. అక్కడికి వెళ్ళి ప్లేట్ మిర్చి బజ్జీ స్మెల్ చూసింది ఎవరు, ఆ టేస్ట్ మీద ఫోకస్ పెట్టింది నేనే, అది ఆర్డర్ చేసింది నేనే, తిన్నది నేనే, తర్వాత సఫర్ అయింది నేనే. ఓకే, సో ఇదంతా జరిగిన తర్వాత సఫర్ అయింది కూడా నేనే. అంతే కదా. సో దీంతో ప్రాబ్లం అయితే మనం దానికి ఏం చేస్తున్నాం అంటే, ఆ మిర్చి బజ్జీ వాడు తప్పు చేశాడు, వాడు అసలు మంచిది ఇవ్వలేదు అని వాడి మీద బ్లేమ్ చేయడము, ఫ్రెండ్ నుంచి బ్లేమ్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే జరుగుతుందండి మన లైఫ్ లో కూడా. ప్రాబ్లం అంతా మన దగ్గర పెట్టుకొని మనలో మనం చూసుకోకుండా మనమే సఫర్ అవ్వకుంటూ ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎదుట వ్యక్తే కదా సార్. అట్లా అంటే ఆ ఇన్ఫర్మేషన్ వలన కదా ఇదంతా జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇదంతా జరగదు కదా. కరెక్ట్, ఇన్ఫర్మేషన్ రావాలండి బయట నుంచి. మనకి 2 రకాల ఇన్పుట్స్ ఉంటాయండి. ఒకటేమో ప్రీ కండిషన్స్, మాన్యతలు అని అంటాము. ఇంకోటేమో బాడీ సెన్సేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని వ్యాలిడేట్ చేసుకోవడం, ఫస్ట్ లో చెప్పాను చూడండి, న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటి వెరిఫై చేసుకోవడము, దాన్ని మనం ఎక్స్పీరియన్షియల్ గా లీవ్ చేయడం. అదొకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, ఇట్స్ రైట్ అండర్స్టాండింగ్. ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ, దెన్ ఇట్స్ రైట్ అండర్స్టాండింగ్. వస్తువులతో అయితే, ఫీలింగ్ తో అయితే ఇట్స్ రైట్ అండర్స్టాండింగ్ విత్ ఆర్ రైట్ ఫీలింగ్ విత్ ది అదర్ పర్సన్. సార్, మనకు కావాల్సిన వాళ్ళు మిర్చి బజ్జీ తింటాను, హెల్త్ పాడు చేసుకుంటాను, నాకు అది ఆనందంగా ఉంది అంటే ఏం చేయాలి? ఓకే, ఒక విషయం చెప్తానండి, ఒక విషయం అడుగుతాను. మనం హెల్దీగా ఉండడానికి మనకి ఏం కావాలండి? ఫుడ్ కావాలి. ఎలాంటి ఫుడ్ కావాలండి? న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి కదా. టేస్టీ ఫుడ్ కావాలా, న్యూట్రిషియస్ ఫుడ్ కావాలా, 2 కావాలా? 2 కావాలి. టేస్టీ ఫుడ్ కావాలి, న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. కానీ ఏది ప్రయారిటీ? న్యూట్రిషియస్ ఫుడ్. బయటికి వెళ్ళిన తర్వాత దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? టేస్టీ ఫుడ్. మరి ఎక్కడ ఉంటుందండి హెల్త్? మన గురించి కాదండి, మీరు చెప్పిందన్నీ మేము పాటిస్తాము. మన కుటుంబంలో మాకు అది ఆనందంగా ఉంది అని అది కోరుకుంటే మనం ఏం చేయాలి? మన కుటుంబం వాళ్ళు టేస్టే ఇంపార్టెంట్ అని ఇచ్చేస్తున్నారు కదా. ఓకే, సో మనకి ఫుడ్ ఇంపార్టెంటా, సంబంధం ఇంపార్టెంటా? రిలేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి. ఓకే, సంబంధం ఉన్నప్పుడు మనకి అందరికి కలిసి ఏది కావాలో అది కలిసి డిసైడ్ చేసుకుంటామండి. అవునండి, వాళ్ళు బయట తినేసి మిర్చి బజ్జీ తినేసి వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళకి ఆ గైడెన్స్ ఇస్తామండి, బ్లేమ్ చేయము. ఆ రిలేషన్షిప్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాము. మనమే యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తే దేన్ని రిజెక్ట్ చేస్తారు? అది దట్స్ ఓకే. మనం హర్ట్ అవ్వమండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం. మనం దానికి హర్ట్ అవ్వము. మన ఫీలింగ్ దెబ్బతినదు. వాళ్ళ హెల్త్ పాడైతే మనం ఎంత చేయాలో అంత చేస్తామండి. ఇప్పుడు మనకేంటంటే, ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారంటే, ఇప్పుడు మిర్చి బజ్జీ తిని నేను హాస్పిటలైజ్ అయిపోతాను అని అంటే, వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాం కదండి. వాళ్ళ బాడీని మనం హాస్పిటల్కి తీసుకెళ్తాము, ఏది చేయాలో అది చేస్తాం. దాంతో మనం హ్యాపీగా ఉంటామండి. ఓకే, అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో పాటు జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ పోవాలి.
దానితో పాటు మనము ఇంకా గైడెన్స్ ఇస్తున్నామా లేదా అని అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. అవును అవును అది అది అన్ని కుటుంబాల అది వాళ్ళు చేస్తున్నామా లేదా. అన్ని కుటుంబాల వాళ్ళు అలాగే పోతున్నారు పాపం. అదే మరి రైట్. యా అందుకే ఈ వర్క్షాప్ అనేది ఇంపార్టెంట్ అండి అందరికి, మనతో పాటు అందరికి. ఓకే, సో అలా అని చెప్పి మనం వెళ్ళేసి ఈ వర్క్షాప్ నేను ఇది 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 అని చెప్పకండి. రైట్. సో మనం ఫస్ట్ అర్థం చేసుకుంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలం, మన దగ్గర ఉంటేనే అది ఇవ్వగలుగుతాం. మనకి రెస్పెక్ట్ అనేది అర్థం అవుతేనే దాన్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అండి. లేకపోతే మనం యాక్టింగే చేస్తాం, అది ఎక్కువ రోజులు నిలవదు, ఎక్కువ టైం నిలవదు. యు ఆర్ రైట్ సార్. రైట్. ఓకేనండి, సో టైం అయిపోయింది వాళ్ళది. సో లెట్స్ క్లోజ్ ఇట్ అండ్ వీ విల్ టేక్ మోర్ క్వశ్చన్స్ అండ్ మోర్ కంటెంట్ టుమారో. అసలు రేపు ఇంకా మిగతా ఫీలింగ్స్ ఉన్నాయి, 9 ఫీలింగ్స్లలో ఇప్పటి వరకు మనం ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్ గురించి నేర్చుకున్నాము. రేపు మిగతా ఫీలింగ్స్ గురించి కూడా అర్థం చేసుకుంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.